మాట్లాడును గాక. గట్టిగా ఆమేన్. మనిషి మాట్లాడితే మనిషి బలహీనమవుతాడు, కానీ అదే దేవుడు మాట్లాడితే ఆ మాట మనల్ని బ్రతికింపగలుగుతుంది, మనల్ని శక్తితో నింపగలుగుతుంది. అలాంటి మాటలతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మాటల ద్వారా దేవుడు మనల్ని దర్శించును గాక. ఆమేన్. సమయంలో దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకొని మనం వెళ్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు నాయన నిష్ప్రయోజకుడైన నీ దాసులను నాయన నిలబడి ఉన్నాను. కేవలము నీ కృపతో నింపి మీరు నడిపించుకుని అడుగుతున్నాను. రోజులు నీ మాటలు పెట్టండి. ఇప్పుడు వచ్చిన అందరితో మీరు మాట్లాడుదురు గాక. స్వరము వినబడును గాక. ప్రతి వ్యతిరేకంగా విరోధంగా క్రీచి ఆటంక మనుషుల వలన, కరెంటు వలన, వాతావరణం వలన కలిగే ఆటంకాలు యేసు నామమున బంధిస్తున్నాను. మీరు జరిగించి మీరు మహిమ పొందండి. మీరు మాట్లాడమని ప్రార్థన చేసి యేసు నామం నడుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చెప్దామా గట్టిగా ఒకసారి? దేవుని బిడ్డలారా, దేవుని మాటలు చక్కగా విందాం. ఈరోజు బైబిల్లో నుంచి అద్భుతమైనటువంటి దేవుడు మనతో మాట్లాడును గాక. ఈరోజు మనం నేర్చుకునే అంశం పేరేమిటంటే పాడి ఆవులు. అమ్మ చెప్పండి, అందరు చెప్పండి గట్టిగా. పాడి ఆవుల గురించి ఈరోజు మనము నేర్చుకుందాం. దేవుని సన్నిధిలో నేను ఈరోజు ఏం మాటలు చెప్పాలి అనుకున్నప్పుడు దేవుడు నా హృదయంలో ఈ మాటలు పెట్టాడు. వాటిని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాడు. ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి. చేయించి పోనీయడల్ చాలు చాలు. చూడండి, ఇక్కడ దినబిట్లారా, ఈ పాడి ఆవుల కొరకు మనము వినే ముందు దీనికి ముందు జరిగిన ఒక చిన్న స్టోరీ మీకు తెలియాలి. అది ఏలి కాలము. ఏలి యొక్క కుమారులు దేవుని సన్నిధిలో దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నటువంటి కాలం. అయితే ఆ సమయంలో జరిగిన సంఘటన ఏంటంటే, ఒక యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో దేవుని బిడ్డలు యుద్ధానికి వెళ్ళారు. కానీ దేవుని బిడ్డ ఆ యుద్ధంలో ఓడిపోయారు వాళ్ళు. అయితే వారు అనుకున్న మాట ఏంటంటే, ఇదిగో మనం ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాం, ఓడిపోయాం, అయితే దేవుని మందసాన్ని మనతో పాటు తీసుకెళ్తే దేవుడు మనకు విజయం ఇస్తాడు అని అనుకున్నారు. అనుకున్నట్టుగానే దేవుని మందసాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్ళారు. కానీ ఈసారి మందసాన్ని తీసుకెళ్ళినా కూడా దేవుని బిడ్డలు విజయమును పొందుకోలేకపోయారు. కారణం ఏంటంటే, వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతలు, వాళ్ళలో ఉన్న కొరతలు, దేవునికి వ్యతిరేకకరమైనటువంటి జీవిత అనుభవాలను బట్టి వాళ్ళు గెలవలేకపోయారు. అప్పుడు ఏమైపోయిందంటే, మందసం అనేది శత్రువుల చేతిలో చిక్కబడిపోయింది. మందసాన్ని శత్రువులు చేజెక్కించుకున్నారు, వాళ్ళ దేశంలోనికి తీసుకెళ్లారు. చాలా సంవత్సరాలు దేవుని బిడ్డలారా, అక్కడ చాలా నెలలు అక్కడ ఉండిపోయింది. అయితే అక్కడ ఉంటున్న సమయంలో ఏం జరిగిందంటే, దేవుడు ఆ ప్రాంతం మీదకి ఒక తెగులును రప్పించాడు, ఒక కీడును రప్పించాడు, కరువును రప్పించాడు. అయితే అక్కడున్న వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటున్న మాట ఏంటి, గతంలో ఎప్పుడు లేని సంభవాలు ఇలా జరుగుతున్నాయి, గతంలో ఇలాంటి ఉగ్రత,
ఇలాంటి గడ్డలు, ఇలాంటి అనుభవాలు, ఇలాంటి కరువు ఎప్పుడు మాకు కానీ మా ప్రాంతంలో సంభవించలేదే, ఇది ఎలా జరిగింది అని ఆలోచన చేస్తుంటే వాళ్ళు కనుక్కున్న విషయం ఏంటంటే, ఇది దేవుడే వాళ్ళను మొత్తుతున్నాడు, ఇశ్రాయేలుల దేవుడు మమ్మల్ని మొత్తుతున్నాడు అని వారికి అర్థమైంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే, దేని బిడ్డలారా, పాడి ఆవులను తీసుకొస్తారు. పాడి ఆవులను తీసుకొచ్చి ఒక ఎద్దుల బండిని చేయించి ఆ ఎద్దుల బండి మీద మందసాన్ని పెట్టాలని వాళ్ళు ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఇది దేవుని మందసం ఎక్కడుండాలి అంటే దేవుని దేశంలో ఉండాలి, దేవుని ప్రజల మధ్యలో ఉండాలి, దేవుని గుడారంలో ఉండాలి. ఇది ఇక్కడ ఉంటుంటున్నప్పుడు మమ్మల్ని మొత్తుతుంది అని అనుకున్నారు. అయితే వాళ్ళకు ఒక చిన్న సందేహం వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, ఇది నిజంగా దేవుడు మొత్తుతున్నాడా, లేకపోతే మన అదృష్టవశాత్తుగా ఇది జరుగుతుందా అని ఆలోచన చేశారు. అయితే వాళ్ళు అనుకుంటారు, ఇదిగో ఈ పాడి ఆవులను మనం తీసుకొస్తున్నాం కదా, ఈ ఎద్దుల బండిని మనం తీసుకొస్తున్నాం కదా, ఈ ఎద్దుల బండి మీద దేవుని మందసాన్ని పెడదాం. అయితే ఇది బెత్షెమెషు మార్గము గుండా ఎప్పుడైతే సరిహద్దు దాటి దేవుని దేశంలోనికి, దేవుడి ప్రజలలో ఉన్న దేశంలోనికి, ఇశ్రాయేలు దేశంలోనికి పోతుందో, ఇది దేవుడు చేశాడు మనకు, లేదంటే మన అదృష్టవశాత్తు జరిగింది అని అనుకుందాం అనుకుంటారు. దేవుని బిడ్డలారా, చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ వాక్యంలోనికి మనం వెళ్దాం. ఇంతకుముందు మనం చదువుకున్నాము కదా, వాళ్ళు ఒక కొత్త బండిని చేయించారు, పాడి ఆవులను తీసుకొచ్చారు, మందసం పెట్టారు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నమాట, ఇది బెత్షెమెషు మార్గము గుండా వెళ్తే, ఇశ్రాయేలు దేశంలో వెళ్తే దేవుడు చేసినట్లు, లేకపోతే దేవుడు చేయనట్లు. ఇప్పుడు చూడండి దేని బిడ్డారా, దేవుని మహిమ దేని మీద ఆధారపడి ఉంది అని ఆలోచన చేస్తే ఈ పాడి ఆవుల మీద దేవుని మహిమ ఆధారపడి. ఒకవేళ ఈ పాడి ఆవులు ఆ మందసానికి మోసుకొని ఆ బెత్షెమెషు మార్గము గుండా ఇశ్రాయేలు దేశంలోనికి వెళ్ళకపోతే దేవుడు చేయలేదు అని అన్నట్లుగా డిసైడ్ అయిపోతారు. దేన్ని బట్టి? ఈ పాడి ఆవులను బట్టి. అందుకే ఈ పాడి ఆవులకు చాలా విశేషమైనటువంటి దెంబిడ్లారా అనుభవాలు మనం అక్కడ చూడగలుగుతాం. ఈరోజు ఆ పాడి ఆవుల వంటి అనుభవాలు మన జీవితంలో మనం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము కూడా దేవునికి మహిమ తెచ్చేవారిగా మనం ఉండగలుగుతాము. ఆమెను చెప్దామా గట్టిగా? చూడండి, వాళ్ళన్న మొట్టమొదటి మాట వాళ్ళు ఏంటంటే, పాడి ఆవులను తీసుకొద్దామన్నారు. అమ్మ, మొదటి మాట ఏంటంటే పాడి ఆవులను తీసుకురావాలి అన్నారు. అమ్మ, ఇప్పుడు చూడండి, వాళ్ళు అనుకున్న మాట చూడండి, పాడి ఆవులు అన్నారు. ఎద్దులను తీసుకురండి అని చెప్పలేదు. ఎందుకంటే ఎద్దులకు కాడిమోస అనుభవం ఉంటుంది, అవునా కదా? కానీ పాడి ఆవులకు కాడిమోస అనుభవం ఉంటుందమ్మా? అమ్మా చెప్పండి, ఉంటుందా? ఉండదు. కానీ ఇప్పుడు బలహీనమైన వాటిని తీసుకొచ్చి దేవుని మందసం మోయాలి, అది మోస్తూ బెత్షెమెషు మార్గం గుండా వెళ్తేనే దేవునికి మహిమ వస్తుంది అని అన్నారు. అంటే ఈ బలహీనమైన వాటి మీద, బలహీనమైన ఆ పాడి ఆవుల మీద దేవుని మహిమ ఆధారపడి ఉన్నది. ఆమేన్. ఈరోజు నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, మనం కూడా బలహీనులమే. లోకములో దేవుడు గనులైన వారిని వదిలిపెట్టి దేవుడు బలహీనులమైన మనల్ని ఎందుకున్నాడు? ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు మన మీద ఆయన మహిమను పెట్టాడు. ఈరోజు పాడి ఆవుల వలె మనము కూడా దేవుని కొరకు మనము జీవించగలిగితే దేవునికి మహిమను తీసుకొని రాగలిగిన బిడ్డలుగా మనం మార్చబడగలుగుతాము. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఒక్కొక్క మాట నేను మీకు చూపిస్తాను. మొదటి మాట, మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం ఒకసారి మళ్ళీ చదువుకుందాం. చాలు చాలు. చూడండి అమ్మా, ఇప్పుడు అందరు నా వైపు చూడండి దయచేసి. అమ్మా, ఇప్పుడు పాడి ఆవులను తీసుకొచ్చారు. వాటి మీద ఏం పెట్టబడిందంటే కాడి మోపబడింది. అమ్మా, ఏం మోపబడింది? అమ్మ చెప్పండి. ఇప్పుడు అలవాటు ఉన్నదానికి ఇక్కడ గట్టిపడి కాడి ఎటు కదిలినా ఏమి కాదు. కానీ ఇది అలవాటు లేనటువంటి ఆవు, అలవాటు లేనటువంటి పాడి ఆవులు ఇవి. వాటి మీద దేవుని కాడి, మందసం కాడి మోపబడి ఉన్నప్పుడు వాటికి ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా, ఆ పాడి ఆవులు ఆ మందసాన్ని, ఆ కాడిని కింద పెట్టాలని అనుకోలేదు. ఈరోజు నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, పాడి ఆవులుగా సాదృశ్యకరంగా పిలువబడుతున్న మన మీద దేవుని మందసం మోపబడి ఉన్నది. దేవుని బిడ్డలారా,
దేవుని మహిమ మోపబడింది దేవుని బిడ్డారా. దేవుని సన్నిధి మోపబడింది దేవుని బిడ్డారా. దేవుని బలము మోపబడింది, దేవుని సేవ మోపబడి ఉంది దేవుని బిడ్డారా. మందసం అంటే దేవుని సేవ, మందసం అంటే దేవుని యొక్క సువార్త, మందసం అంటే దేవుని యొక్క భారం, మందసం అంటే దేవుని యొక్క మహిమ ఇప్పుడు మన భుజముల మీద మోపబడింది. నేను అంటున్నాను, ఆ భుజముల మీద ఆ కాడి మోసిన ఆ ఆవులు ఎక్కడ దానిని కింద పెట్టలేదు, ఎక్కడ దాన్ని పక్కన పెట్టలేదు, మోసుకుంటూ వెళ్ళగలిగాయి దేవుని బిడ్డలారా. ఈరోజు మొదటి మాట ఏమిటంటే, మన మీద దేవుని మహిమ ఆధారపడింది. నువ్వు నిలబడితే దేవునికి మహిమ వస్తుంది దేవుని బిడ్డలారా. నువ్వు కాడి మోస్తే దేవుడు మహిమపరచబడతాడు దేవుని బిడ్డలారా. నీవు ముందుకు సాగగలిగితే దేవునికి మహిమ రాగలుగుతుంది. ఆమెన్ చెప్దామా గట్టిగా? ఆమెన్. దీని బిడ్డ ఒక్కటే ఒక మాట, ఆ పాడి ఆవులు రక్తము కారుతున్నా, ఆ కాడి కదులుతుంటున్నప్పుడు ఆ కాడి ఓర్చుకపోతుంది కదా, అలవాటు లేనప్పుడు ఆ కాడి అటు ఇటు కదులుతుంటున్నప్పుడు చర్మము చితికిపోతుంది, చర్మం పగిలిపోతుంది, ఆ చర్మంలో నుంచి రక్తము కారుతుంది. అయినా అవేమనుకుంటున్నాయి తెలుసా? లోకములో ఎంతో మందికి లేని గొప్ప భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. లోకములో ఎవరికి లేని ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. నా బతికే పాటిది, నా అనుభవం ఏ పాటిది. ఎద్దులకు ఆ భాగ్యం లేదు, ఇంకా ఘనమైన గుర్రములకు ఆ అనుభవం లేవు. దేవుడు నాకిట్టి భాగ్యం ఇచ్చాడు అని చెప్పేసి శిరస్సు వంచాయి. ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఈ కాడిని నేను దింపకూడదు. రక్తము కారుతున్నా కూడా ఈ కాడిని నేను పక్కన పెట్టకూడదు అని. సంగమా, ఈరోజు ప్రభు మన ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ జీవితంలో కూడా దేవుడు ఆయన భారాన్ని నీ మీద పెట్టాడు. ఆయన మందసం ఉంది దేవుని బిడ్డలారా నీ మీద. దేవుని మహిమ ఉంది దేవుని బిడ్డ. కొన్నిసార్లు మనకు ఎదురవుతున్న బాధలలో, కన్నీళ్ళలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో, అవమానాల్లో కాసేపు పక్కన పెట్టేద్దాంలే అంటాం, కాసేపు విడిచిపెట్టేద్దాంలే అంటాం, కాసేపు వాళ్ళే మోస్తారులే అంటాం. కానీ ఈ పాడి ఆవులు ఏమనుకుంటున్నాయంటే, అయ్యా ఇది నీవు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం. హల్లెలూయా. చెప్తామా గట్టిగా? మన ప్రాణము పోయేంత వరకు మన దర్శనాన్ని మనం పక్కకు పెట్టకూడదు. ఆమె చెప్దామా గట్టిగా? హల్లెలూయా. దేవుడు మన మీద ఏ భారం అయితే పెట్టాడో, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, చివరికి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కూడా దేవుడు నీ మీద పెట్టిన భారాన్ని పక్కన పెట్టకూడదు. దేవుని మందసాన్ని పక్కన పెట్టకూడదు. దేవుని దర్శనాన్ని పక్కన పెట్టకూడదు దేవుని బిడ్డలారా. ఈరోజు చాలామంది జీవితాల్లో కొన్నిసార్లు వాళ్ళకున్న ప్రతికూల పరిస్థితుల్లో అన్నీ మర్చిపోతారు. కానీ ఈ పాడి ఆవులు మనకి ఏం నేర్పిస్తున్నాయంటే, రక్తము కారుతున్నా, మెడ కోసుకొని పోతున్నా, భారం అవుతున్నా, ఎంత వేదన కలుగుతున్నా తమ మీద పెట్టింది మాత్రము పక్కన పెట్టలేదు, పక్కన పాడవేయలేదు. ఈరోజు సంఘం అలాగూ తయారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంఘం అలాగూ నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఉప్పలపాలెములో దేవుని సేవ ఉంది. ఆ సేవలో దేవుని బిడ్డలు ఉన్నారు. వారు ఎలాంటి వారంటే, ఒక్కసారి భారం మోస్తే, ఒక్కసారి దేవుడు భారం పెడితే, ఒక్కసారి దేవుడు సిలువను పెడితే వాళ్ళు ఎన్నైనా ఓర్చుకుంటారు. కానీ ఆ దర్శనాన్ని వాళ్ళు విడిచిపెట్టరు. వారి పిలుపుని మార్చుకోరు, వాళ్ళ దర్శనాన్ని మార్చుకోరు. దెంపిట్లారా, వాళ్ళ ఆసక్తిని విడిచిపెట్టరు అని. ప్రాణమైన విడిచిపెడతారు కానీ ప్రతిష్టను విడిచిపెట్టని వారు అని. మీ సంఘం గురించి రాబో రోజుల్లో దేవుడు మాట్లాడునట్లుగా చేయబోతున్నాడు. అలాంటి కృప దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. అలాంటి ఇంకా ప్రతిష్టలో మిమ్మల్ని రేపబోతున్నాడు దేవుడు. అలాంటి ఒక బలమైన అభిషేకం రిమా షాలా రాబా తునామా సియాలా రాబా ఓ రిఖలా రాబా షాలా రాబా బాబా బాబా రిమో రిఖలా రాబా షాలా రాబా తునామా సి. ఓ హల్లెలూయా. అలాంటి దేవుని మహిమ నీ మీదకి రాబోతుంది దేవుని బిడ్డలారా. అలాంటి శక్తితో దేవుడు ఈ ఉపవాస పండుగల్లో దేవుడిని నిరింపబోతున్నాడు. ఇదిగో, నీవు ఇప్పటి వరకు అనుకున్నావు నేను మోయలేను అనుకున్నావు, నాతో కాదనుకున్నావు, అయ్యో నాతో కాదయ్యా అని అనుకున్నావు.
దేవుడు అంటున్నాడు, నీ వల్ల అవుతుంది అన్నాడు. ఎలా అవుతుందంటే, నా అభిషేకాన్ని నీ మీదికి పంపబోతున్నాను, నా బలమును నీ మీదికి పంపబోతున్నాను, నా శక్తిని నీ మీదికి పంపబోతున్నాను, నా ప్రభావము నిన్ను తాకబోతుంది. అగ్ని జ్వాల వల్ల దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. తెగింపు కలిగిన వ్యక్తిగా, శక్తి కలిగిన వ్యక్తిగా, పౌరుషం కలిగిన వ్యక్తిగా, దేవుడి కోసం నిలబడే రోషం కలిగిన వ్యక్తిగా దేవుడు నిన్ను ప్రజ్వలిల చేయబోతున్నాడు. దేవుడు నిన్ను రేపబోతున్నాడు. దేవుడు నిన్ను మండించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, బలహీనమైన నిన్నే దేవుడు అలాగూ మార్చాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఆమేన్ చెప్దామా గట్టిగా ఒకసారి? హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దీని బిడ్డ ఒక్కటే ఒక మాట, మనం నేర్చుకుంటున్న ఒక మాట ఏంటంటే, ఆ ఆవులు అంటున్నాయి, నేను ఒకవేళ కిందికి దించితే నాకు రక్తం కారుతుందని, బాధ కలుగుతుందని, నొప్పి కలుగుతుందని, మందస్సాన్ని ఇవన్నీ కింద పెట్టేస్తే దేవునికి మహిమ రాకుండా అయిపోతుంది. అమ్మో, నా దేవునికి మహిమ తేకుండా నేను ఎలా బతకాలి ఈ భూమి మీదనని ఎన్ని సమస్యలైనా, ఎంత బాధైనా, ఎంత వాటిని నేను ఓర్చుకొని దేవునికి మహిమను తీసుకొని రాగలిగింది. ఆమేన్ చెప్దామా గట్టిగా? చూడండి, ఒక మాట మీకు చదువుకుందాం. దీని బిడ్డలారా, ఒక మాట చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 23వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం ఒకసారి. చదవండి. అమ్మ చూడండి, ఇక్కడ కురేనీయుడు అనే ఒక సీమోన్ అనే వ్యక్తి కనబడుతున్నాడు. ఇతడు ఉత్తర ఆఫ్రికా దేశంలో ఉంటాడు అని చరిత్ర చెప్తుంది. ప్రస్తుత దేశం ఏంటంటే లిబియాలో ఆ దేశం ఉందని చరిత్ర చెప్తుంది. అయితే అతడు ఆ రోజున చరిత్రలో 2 రకాలుగా మాట కనిపిస్తుంది. ఇతడు యూదులని కొందరు మాట్లాడతారు, లేదు కొంతమంది ఏమంటారంటే ఇతడు నల్ల జాతీయుడు అని మాట్లాడతారు. ఏదేమైనా కానీ ఒక్క మాట, ఇతని యేసును సిలువను మోసిన వాడై ఉన్నాడు. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఆమేన్. ఆ రోజు భుజముల మీద అనుకోకుండా అతని మీద సిలువ మోపబడింది. కానీ దేవుడు తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే ఆయన సిలువను మోయాలని దేవుడిని ఎన్నుకున్నాడు. దేవుని బిడ్డారా, ఇది యాదృచ్ఛికంగా వచ్చింది కాదు. ఇది ఈ సేవా భారము కానీ, ఈ సేవా దర్శనము కానీ, సేవకుల కొరకు మీరు నిలబడాలి అని, సేవ కొరకు త్యాగము చేయాలన్నది ఈ రోజుది కాదు. దేవుని బిడ్డారా, నీ తల్లి గర్భములో పుట్టక మునిపే దేవుడిని ఎన్నుకున్నాడు. తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే దేవుడిని ఎన్నుకున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు అనుకుంటావు ఈ రోజుది భారము కావచ్చు అని, ఈ రోజు దర్శనం కావచ్చు అని, ఈ రోజుది కావచ్చు. నేను మొన్న దేవుని నమ్ముకున్నాను, ఇంకో సంవత్సరం కింద దేవుని నమ్ముకున్నాను, ఒక 5 ఏళ్ల కింద నేను నమ్ముకున్నాను అనుకుంటున్నావు. కాదు, నువ్వు 5 ఏళ్ల కింద దేవుని ఎరిగావు. ఆయన నిన్నెప్పుడు ఎరిగారో తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను ఎన్నుకున్న వాడై ఉన్నాడు. ఆయన కన్నులను అప్పుడు చూసాయి. దేవుని బిడ్డలారా, నీకు చదువు రాకపోవచ్చు, దేవుని బిడ్డలారా, ఇంకా లోకంలో ఏది లేకపోవచ్చు, కానీ ఆయన నిన్ను ఎన్నుకున్నవాడై ఉన్నాడు. ఆమె చెప్దామా గట్టిగా? ఆమేన్. దేవుని బిడ్డలారా, చూడండి, అక్కడ సీమోన్ కనబడుతున్నాడు. కురేనీయుడైన సీమోన్. అతడికి అలా నడుచుకుంటూ వస్తుంటే యెరూషలేములో ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలియదు. అమ్మ తెలుసా? తెలియదు ఆయనకు. అసలు ఏం జరుగుతుందో తెలియదు. కానీ అలా నడుచుకుంటూ పోతుంటే ఆయన అంటాడు, ఏ సిమోన్ అని పిలుస్తారు. వాట్ హ్యాపెన్? ఏం జరిగింది అని అంటే, ఇదిగో యేసయ్య సిలువను నువ్వు మోయాలి. అమ్మా ఏమన్నారు చెప్పండి? మందసం అంటే సిలువ, మందసం అంటే సేవ. ఈరోజు నేను అంటున్నాను, ఆయన దేవుని సిలువను మోసినట్లుగా ఈ దినములలో దేవుని సిలువను మోసేవారిగా ఉండుముగాక. సిలువనగా దేవుని సువార్త అని చెప్పాను, దేవుని సేవ అని చెప్పాను, దేవుని యొక్క భారం అని చెప్పాను, దేవుని యొక్క దర్శనం అని చెప్పాను. ఈరోజు దానిని మనం మోసేవారిగా మనం అందరం ఉందుముగాక. ఒక్క మాట నేను చెప్పనా? అప్పటి వరకు యేసయ్యతో అతనికి సంబంధమే లేదు. అప్పటి వరకు యేసయ్య ముఖము చూచినవాడు కాదు. అప్పటి వరకు యేసు గురించి ఎరిగినవాడు కాదు. కానీ తెలుసుకున్నాడు, ఇలాంటి వ్యక్తిని ఎందుకు ఇతడు సిలువ వేస్తున్నారు అని అంటే, దేని బిడ్డారా, తెలుసుకున్నది ఏమంటే అర్థమైందంటే, ఇతడు ఏ నేరము చేయలేదు, ఇతడు ఏ బలహీనతలో ఉన్నవాడు కాదు. కానీ
ప్రపంచం కొరకు, ప్రపంచ ప్రజల కొరకు దేవుడు తన రక్తాన్ని కార్చడానికి వచ్చాడు అని తెలుసుకున్నాడు. ఎప్పుడైతే ఆయన ప్రేమ అర్థమైపోయిందో, ఎప్పుడైతే ఆయన మంచితనం అర్థమైపోయిందో, ఎప్పుడైతే ఆయన గురించి విన్నాడో దేవుని బిడ్డారా, అప్పుడు ఒక తీర్మానం చేశాడు, బ్రతుకు తిని ఆయన కొరకు బతకాలి అనని, జీవిస్తే ఆయన కొరకు జీవించాలి అనని. దీని బిడ్డ ఎప్పుడైతే ఆ సిలువను మోసాడో, యేసయ్య రక్తం అతని మీద పడిందో, యేసయ్య సిలువ మీద ఈ రక్తం అంటుకున్న రక్తం ఇతనికి అంటిందో, దేవుని బిడ్డరా ఎలా మారిపోయాడంటే దేవుని కొరకు రక్తము కార్చేంతగా మారిపోయాడు ఆయన. ఆమేన్. చీకటి ఖండంలో నుంచి వచ్చాడు దేవుని బిడ్డ, నల్ల జాతుల్లో నుంచి వచ్చాడు దేవుడు. ఆఫ్రికా అంటే చీకటి ఖండం, కానీ అలాంటి ఖండంలోనికి ఇతడు వెలిగాడు, వెలుగును పట్టుకొని పోయాడు, ఆ చీకటి ఖండాన్ని వెలిగించగలిగాడు. సంగమా, ఇప్పుడు అదే మహిమ నీ మీద ఉంది, అదే సిలువ నీ మీద ఉంది, అదే అభిషేకం నీ మీద ఉంది, అదే కృప నీ మీద ఉంది, అదే దేవుని శక్తి నీ మీద ఉన్నది. దేవుని బిడ్డ, నీవి ఈ ఉప్పల పాలెమును మండించాలి దేవుని బిడ్డరా, ఈ వినుకొండ ప్రాంతాన్ని మండించాలి, ఈ జిల్లాని మండించే వ్యక్తిగా నువ్వు తయారు కావాలి. ఇంత భారం నీ మీద పెడితే నేను మోయలేనని చెప్పకు, మోసే శక్తిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. పాడి ఆవుల వలె నీ జీవితాన్ని కట్టుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. రక్తము కారుతున్నా లెక్క చేయట్లేదు, శరీరం బలహీనంగా ఉన్నా లెక్క చేయట్లేదు. అమ్మా, ఒక మాట చెప్పన్నా, పాడి ఆవులంటే వాటికి పిల్లలు కూడా ఉన్నాయి కదా. ఒకప్పుడు పిల్లలు కన్నది అప్పుడే పచ్చిగా ఉంది శరీరం, సహకరించకపోయినా ఎన్ని ఉన్నా ఒక్కటి ఆలోచన చేసింది ఏంటంటే, ఈ మందసం నేను దించకూడదు, ఈ కాడిని నేను పక్కన పెట్టకూడదు. ఎందుకో తెలుసా, నేను మోస్తేనే దేవుడు మహిమపరచబడతాడు. లేకపోతే ఈ ఫిలిస్తీన్ల దేశంలో ఈ దేవుడు చేయలేదు, ఆ దేవుడికి అంత శక్తి లేదు అనుకుంటారు. లేదు, నా దేవునికి అలాంటి మాట రాకూడదు అని ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన కాడిని మోస్తున్నాయి. సంగమా, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ జీవితంలో కూడా నీవు నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, ఏమైనా కానీ దేవుని కోసం మనం నిలబడే వారిగా మనం అందరం ముందుముగాక. ఆమెన్ చెప్దామా గట్టిగా ఒకసారి? ఆమెన్. ఆ కురేనీయుడైన సీమోను దేశాన్ని వెలిగించాడు, ఖండాన్ని వెలిగించగలిగాడు. చరిత్ర చెప్తుంది, మార్కు సువార్తలో ఆయన 2 పిల్లల కొరకు రాయబడింది. తర్వాత కూడా వారి కుటుంబం సేవలో నిలబడినట్లుగా మనం చూడగలుగుతున్నాము. ఆమేన్. ఈరోజు అలాంటి వారిగా దేవుడు మనల్ని మార్చునుగాక. ఆమేన్ చెప్దామా గట్టిగా ఒకసారి? ఆమేన్. చూడండి, రెండో మాట మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. 1 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం చదువుదాం ఒకసారి. చాలు చూడండి అమ్మా, అక్కడ 2 దూడలు ఉన్నాయని కనిపిస్తుంది కదా. ఆ 2 దూడలు ఏం చేశారట అమ్మా చెప్పండి? ఇంటికి తీసుకెళ్ళి కట్టేశారట. అమ్మ, ఇక్కడ అవి ఉండిపోయాయి. ఇప్పుడు పాడి ఆవులు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, అక్కడ నా పిల్లలు ఉన్నారు, భుజం మీద దేవుని మందసం ఉంది. అమ్మ, అర్థమైంది? ఇప్పుడు అక్కడ పిల్లల్ని అప్పుడే కన్నది ఎంత ప్రేమ ఉంటుందండి, అప్పుడే కన్నది ఎంత ప్రేమ ఉంటుందండి. అలాంటి ప్రేమ ఉన్న పశువులను, అలాంటి తన పిల్లలను తీసుకెళ్ళి అక్కడ కట్టేస్తుంటే, భుజముల మీదనేమో దేవుని మందసం ఉంది. ఆలోచిస్తుంది, ఇప్పుడు నేను ఆ బంధం కోసం చూసుకోవాలా, దేవుని బంధం కోసం చూసుకోవాలా? ఆమె ఒక్కటే మాట అన్నది, నా పిల్లల కంటే దేవుని మహిమ ముఖ్యము, ఈ లోక బంధాల కంటే దేవుని మహిమే ముఖ్యం. ఈరోజు పాడి ఆవులు మనకు నేర్పిస్తున్న మాట, ఏ బంధాలలో పడిపోతున్నావో, ఏ ప్రేమలో పడిపోతున్నావో, ఏ లోక ఆశల్లో పడిపోతున్నావో, దేవుని బిడ్డ, ఇదిగో పాడి ఆవులు నీకు నేర్పిస్తున్న ఒక పాఠం ఏంటంటే, బంధాల కంటే ముఖ్యంగా దేవునికి మహిమను తీసుకురావాలి. ఆమెను చెప్దామా గట్టిగా? ఈ లోక బంధాలన్నీ ఒక దినాన నశించిపోతాయి దేని బిడ్డలారా. అమ్మా, ఏ బంధం కూడా శాశ్వతం కాదు ఈ లోకంలో ఏ బంధం కూడా శాశ్వతం కాదు.
ఏదైనా బంధము శాశ్వతమైందంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని బంధమే, పరలోకముకి వెళ్ళిన తర్వాత ఆయన బంధమై ఉన్నది. ఆమేన్. కనుక నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, ఈ పాడి ఆవులు మనకి ఏం నేర్పిస్తున్నాయి అంటే, దేవుని మందస్సం మోయడం కోసం తన సంతానమును, తన మీద ఉన్న బంధాలను, బంధుత్వాలు అన్నిటినీ తెంచుకుంది. ఈరోజు నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, మనం కూడా బంధుత్వాల కంటే ఎక్కువగా దేవునికి మహిమను తెచ్చే విధంగా మనం బతకాలని దేవుడు కోరుకుంటున్నవాడే. ఆమేన్. చూడండి, కొన్ని సార్లు అమ్మా చుట్టాలు వచ్చిరంటే ఆదివారం చర్చి బందే, అవునా కదా? చిన్న ఏదైనా ఇంట్లో ఒక పిల్లోడికి జ్వరం వచ్చింది, దేవుని మందిరానికి రావాలంటే అమ్మో అనేస్తాం మనం. భర్తకి జ్వరం వచ్చింది, చర్చికి రావమ్మా అంటే అమ్మో నేను రాలేనండి, బాగాలేదు అని అంటాం. నేను చెప్పాలనుకున్న ఒక మాట, ఒకవేళ వాళ్ళు చేత కాకపోతే వాళ్ళు ఉండని, నువ్వు వచ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తే నువ్వు వెళ్ళేలోపు వారిని దేవుడు బాగు చేయువాడై ఉన్నాడు. ఆమె చెప్తామా గట్టిగా? అలాంటి తెగింపు రావాలండి, అలాంటి అనుభవాల్లోనికి మనం రావాలి. ఈరోజు చాలామంది జీవితాల్లో అవ్వ కావాలి, అమ్మ మా దగ్గర అంటారు, మీ దగ్గర అంటారు అనరో తెలియదు, మరి అంటారా? అవ్వ కావాలి, బువ్వ కావాలి అన్నాడు, రెండు కావాలి. దేవుడు మాట్లాడుతున్న ఒక మాట, బంధాలు ఉండొద్దని చెప్పట్లేదు నేను, కానీ వాటి మీద కంటే ఎక్కువ ప్రేమ దేవుని మీద పెంచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. లూకా సువార్త 9వ అధ్యాయం 14వ అధ్యాయం చూడండి ఒకసారి, 14:26. లూకా సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. అమ్మా చూసారా, దేవునికి శిష్యులు కావాలంటే అందరినీ పక్కన పెట్టు. ఈరోజు నేను అంటున్నాను, అన్నిటికంటే ఎక్కువగా దేవునితో నీ బంధాన్ని పెంచుకోవాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఒక్క మాట పౌలు ఏమంటాడంటే, నా వెనుక ఉన్న వాటన్నిటినీ అంటాడు. వెనుకనే ఉన్న ఏదైనా, ముందు ఏది ఉందంటే దేవుని లక్ష్యం ఉన్నది, ముందు దేవుని గురి ఉంది, ముందు దేవుడే నిలబడి ఉన్నాడు. ఉన్నాయి అన్ని పౌలు వెనకాలనే. ఈరోజు దేవుడు కూడా నీతో మాట్లాడుతున్న మాట, సైన్యములకు అధిపతి అయిన దేవుడు నీ ముందు నిలబడి ఉన్నాడు. నీ వెనకాలనే బంధాలు, బంధుత్వాలు సమస్తము కూడా వెనకాలనే. అన్నిటికీ మించిన వాడు మన దేవుడై ఉన్నవాడై ఉన్నాడు. నేను అంటున్నాను, ఈ లోకంలో ఎన్నో బంధాలు ఉన్నాయి, బంధాలన్నిటికంటే ఎక్కువగా దేవునితో మనం బంధమును పెనవేసుకొని ఉండాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఆమె చెప్దామా గట్టిగా? ఆమేన్. ఒక్క మాట, నిజంగా ఆ తల్లి కొన్నిసార్లు పశువుల గురించి ఏం చేస్తారంటే, మా దగ్గర మాకు వ్యవసాయం ఉంది, ఇంటి దగ్గర సేవకు రాకన్నా ముందు మేము వ్యవసాయంలో చూస్తుంటే ఒక నది, ఒకవేళ మాకు గంగ అంటారు మా దగ్గర, ఇక్కడ ఏమంటారు కానీ గంగ ఉంటుంది మా పొలం కిందనే. దాన్ని ఎప్పుడైనా కడగాలి చేయాలనుకుంటున్నప్పుడు నీళ్ళలోనికి దించితే ఒక్కోసారి రాదు, కానీ దాని పశువును తీసుకొని పోయాం, దాని బిడ్డను తీసుకొని పోయామంటే ఖచ్చితంగా అది వచ్చేస్తుంది. అంత ప్రేమ ఉంటుంది. కానీ అలాంటిది అంత ప్రేమను చంపుకొని కేవలము దేవుని మహిమ కొరకు నిలబడగలుగుతుంది. ఈరోజు సంగమా, ప్రభువు కూడా మనతో మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, దేవుని మహిమ కొరకు మనం నిలబడే వారిగా ఉందుముగాక, దేవుని మహిమ తెచ్చు వారిగా మనం ఉందుముగాక. ఆమేన్. చూడండి, ఇంకొక మాట కూడా నేను చూపిస్తాను, ముందుకు వెళ్తాను, టైం అయిపోతుంది కనుక మనం ముందుకు వెళ్దాం. చూడండి దేవుని బిడ్డలారా, లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనాన్ని చదువుదాం ఒకసారి. అమ్మా చూసారా, వెనక్కి తట్టు చూస్తే అమ్మా దేవుని రాజ్యానికి, అమ్మ చెప్పండి ఏమని ఉంది అక్కడ? వెనక తట్టు చూడకూడదు. నీ భుజముల మీద దేవుడు మందసాన్ని పెట్టాడు, నీ భుజముల మీద దేవుడు తన మహిమను పెట్టాడు. నీ గురి, నీ లక్ష్యం ముందుకే. వెనక్కి తిరిగి రావద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు అనని. అమ్మ వెనక్కి చూసినటువంటి లోతు భార్య ఏమైపోయింది? అమ్మ వెనక్కి తిరిగి చూసే అనుభవాలు మన జీవితంలో ఉండకూడదు.
కొన్నిసార్లు దేవునికి మాటిస్తాం, వెనక్కి వెళ్ళిపోతాం. దేవుని దగ్గర తీర్మానం చేస్తాం, వెనక్కి వెళ్ళిపోతాం. దేవుని దగ్గర నిబంధన చేస్తాం, వెనక్కి వెళ్ళిపోతాం. దేవుని సన్నిధిలో నడుము కట్టుకుంటానన్నాం, మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. చాలాసార్లు వెనక్కి 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 వెళ్ళిపోతున్నాం. ఈ ఉపవాస పండుగలలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇప్పటి వరకు ఎన్ని అడుగులు వెనక్కి వేసుకుంటూ వచ్చావో ఇప్పుడు ప్రతి అడుగు ముందుకు పడాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఎన్ని అడుగులు వెనక్కి వెళ్ళాయో ఇప్పుడు అన్ని అడుగులు ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. నిజంగా దేవుని బిడ్డలారా, దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను ముందుకు నడిపించాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. మనము నానాటికి బలాభివృద్ధి నొందుచు దేవుని కొరకు నిలబడాలి. చూడండి, ఇంకొక మాట కూడా చూపిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం చదువుదాం ఒకసారి. అమ్మా ఏమనుందట? అతడు వెనక్కి తీస్తే అతని అందు నాకు సంతోషం లేదు అంటే ఏడుస్తున్నాడట దేవుడు. నీ పక్క వారికి చేయించి చెప్పు, వెనక్కి తిరిగి చూడకు, దేవుడు నీకోసం ఏడుస్తున్నాడని చెప్పు గట్టి ఒకసారి. ఇట్లా చేయి పెట్టి చెప్పండి, వెనక్కి తిరిగి చూడకు, దేవుడు నీ ఏడుస్తున్నాడు. అమ్మా వెనక్కి తిరిగితే అమ్మ దేవునికి సంతోషమా దుఃఖమా? అమ్మ చెప్పండి అమ్మా. ఇప్పుడు చూడు, దేవుని ఎన్నిసార్లు ఏడిపించావో. దేవుని మనం ఏడిపించవచ్చా? దేని బిడ్డ ఏం తక్కువ చేశాడు దేవుడు మనకి? ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం ఇవ్వలేదా? విడుదల కావాలంటే విడుదల ఇవ్వలేదా? అయ్యా, అనేకులు వచ్చి మాటలు పడుతుంటే ఈ అప్పుల బాధలు తట్టుకోలేక నా జీవితం ఏమైపోతుందంటే ఏడుస్తే నీకు విడుదల ఇవ్వలేదా? అయ్యా, అందరూ గొడ్రాలు అని అంటుంటే ఏడుస్తే దేవుడు నీకు పిల్లలు ఇవ్వలేదా? ఇదేం కుటుంబము, రోజు గొడవలు అల్లర్లు, ఇది ఏం జీవితము అని కన్నీళ్లు కారుస్తుంటే నీ కుటుంబంలో నీ భర్తను భార్యను మార్చలేదా? రోడ్డు పాలైపోయి బలహీనతల్లో పడిపోయిన నీ పిల్లలను, అయ్యో నీ పిల్లలు ఇట్లా పెంచావా అని ఎంతోమంది నిన్ను అంటే ఏడుస్తే దేవుని దగ్గర, అయ్యా నా పిల్లలు ఇలాంటి వాళ్ళ అంటే దేవుడు నీ పిల్లల్ని మార్చలేదా? ఇన్ని మేలులు చేశాడే, ఇన్నిసార్లు దేవుడు ప్రజల ముందు నిన్ను గణపరిచి నిన్ను సంతోషపరిచాడే. కానీ నీవు దేవునికి ఇచ్చే బహుమానం ఏంటి? సంతోషపడాల్సిన దేవుడు నీ విషయంలో ఏడుస్తున్నాడు. దేవుడు ఆలోచన చేశాడు, ఈ బిడ్డకి మేలు చేస్తే నాకు కృతజ్ఞత కలిగి ఉంటుంది, ముందుకే సాగిపోతుంది, ఎంత కష్టమైన ఎన్ని పోరాటాలైనా నాకు మహిమని తెస్తుంది ఈ బిడ్డ అని. ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు దేవుని బిడ్డ నీ మీద, ఎన్నో ఆలోచనలు పెట్టుకున్నాడు దేవుని బిడ్డ నీ మీద, తన మనసంతా నీ మీదే ఉంది. కానీ అలాంటిది దేవుని ఏడిపిస్తున్నావేమో. బైబిల్ గ్రంథంలో ఎఫ్రాయిం ఉంటాడు, ఆయనకు నడవడం కూడా తెలియదు. నడవడం కూడా తెలియకపోతే, నా కొడుక ఇట్లా నడువురా, ఇట్లా అడుగులు వేయరా, ఇట్లా నడిస్తే బాగుపడతావురా, కింద పడవురా, దెబ్బలు తగలైరా, ఆశలో పడిపోవురా అని గుండెల మీద పెంచుకొని పెట్టుకుంటే చివరికి ఆయన అదే గుండెల మీద, దేవుని గుండెల మీద తండాడు దేవుని బిడ్డ. సంగమా, నీవు కూడా అలానే ఉన్నావేమో, నీవు కూడా అలా బ్రతుకుతున్నావేమో. దేవుడు నిన్ను గుండెల మీద పెట్టుకొని చూస్తే అదే గుండెను తంతున్నావేమో, వెనక్కి తిరిగి చూస్తున్నావేమో. నేను ఎప్పుడు తన్నానయ్యా అంటావు కదా, వెనక్కి తిరిగి చూస్తే దేవుణ్ణి అదే చేసినట్లు దేవుడు బిడ్డ. ఈ మనోహరమైన పండుగలలో దేవుడు నిన్ను మరలా నిలబెట్టాలని కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఇదిగో దేవుని మేఘముని మీదికి పంపబోతున్నాడు, ఇదిగో దేవుని శక్తిని మీదికి రాబోతుంది, దేవుని మహిమ ఇదిగో ఇదిగో వెనుక తీసిన నిన్ను ముందుకు వెళ్ళున్నట్లుగా, బలముతో నింపునట్లుగా, శక్తితో నింపునట్లుగా దేవుడు నిన్ను రేపబోతున్నాడు దేవుని బిడ్డ. దేవుడు అలాంటి కార్యాలు నీ జీవితంలో జరిగించాలని కోరుకుంటున్న వాడై ఉన్నాడు. సంగమా, ఎంతమందికి మాటలు అర్థమవుతున్నాయో? అర్థమవుతున్నాయమ్మా? అమ్మ ఒక్కసారి చేతులు ఎత్తండి. అర్థమవుతున్న వాళ్ళు, అర్థమవుతుందా? దయచేసి దండం పెట్టి చెప్తున్నాను, దేవుని ఆశలన్నీ నీ మీదనే ఉన్నాయి. ఎందుకు తెలుసా? నువ్వొక్క దానివి నిలబడితే దేవుడు మహిమపరచబడగలుగుతాడు. ఆమేన్, ఆమేన్. యేసయ్య దగ్గరికి సాతాను పోయాడు. సార్, యోబు సంగతి చూడు అంటే, యోబేంది యథార్థవంతుడు అంటాడు, నా కోసం నిలబడ్డ వ్యక్తి అని అంటే, చూడు ఇవన్నీ తీసేస్తే నిన్ను దూషిస్తాడు అని అంటే,
చూడు ఒక్కసారి చూద్దాంలే అని అంటే అన్నీ తీసేయడానికి అవకాశం ఇచ్చాడు. యోబు ఏమంటాడు తెలుసా? ఇది దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొడదామా గట్టిగా ఒకసారి? ఆమేన్. ఎక్కడ 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 ఒక్క అడుగు వెనక్కి వేయలేదు దేవుని బిడ్డలారా. ఈరోజు అలా దేవునికి మహిమను తేగలుగుతావా? సాతాను తలదించుకున్నాడు, అయ్యో అనవసరంగా నేను యోబు విషయంలో దేవునితో ఛాలెంజ్ చేశాను అని. దేవుని తల ఎత్తుకున్నట్లుగా, సాతాను తల దించుకున్నట్లుగా నీ జీవితం ఉండాలని దేవుడు నీతో మాట్లాడుతున్న వాడే ఉన్నాడు. ఆమేన్. వెనుతిరిగి చూడొద్దు దేవుని బిడ్డలారా, వెనుతిరిగి చూడొద్దు. బైబిల్ ఏం చెప్పింది అమ్మా? కడగబడింది ఒకటేట అనా? కడగబడింది ఎటుపోతుందట మరలా. తెలుసు కదా మీకు అందరికీ. ఆ పదం వాడద్దని నేను చెప్పట్లేదు అంతే. అది కడగబడిందే, కానీ మరలా వెనక్కి వెళ్ళిపోతుంది. ఈరోజు నేను చెప్పాలనుకున్న ఒక మాట, మనం అలా ఉండకూడదు. కడగబడిన వాడు ముందుకు సాగిపోవాలి. కడగబడిన వాడు గమ్యం కొరకు సాగిపోవాలి. కడగబడిన వాడు దేవుని మహిమ కొరకు నిలబడాలి. దేవుని బిడ్డలారా, అలా నిలబడాలని దేవుడు మనతో మాట్లాడుతున్న వాడే ఉన్నాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఒక్కసారి యుద్ధ రంగములో అడుగు పెట్టామంటే, ఒక్కసారి దేవునితో నిబంధన చేశామంటే, ఒక్కసారి దేవునికి మాటిచ్చామంటే, ఏదేమైనా సరే దేవుని కోసం మనం నిలబడే వైరుగా ఉందుముగాక. ప్రతి బంధాలను, లోక సంబంధమైన బంధాలన్నిటికంటే నా దేవుడు గొప్పవాడు, నా దేవునికి మహిమ తేవాలని ప్రతి బంధుత్వాల కంటే దేవుని మీద మనసు పెట్టుకునే వారిగా మనం అందరం ముందుముగాక. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఆమేన్, ఆమేన్. చూడండి, 3వ మాట కూడా మనం చూద్దాం. 3వ మాట 6వ అధ్యాయం, అదే సమూయేలు గ్రంథంలో 6వ అధ్యాయం 12వ వచనం చదువుదాం ఒకసారి. అమ్మా ఇప్పుడు అందరు నా వైపు చూడండి చాలమ్మా. ఆ ఆవులు అనండి ఒకసారి అమ్మ. ఇప్పుడు అక్కడ ఒక్కటా రెండా అమ్మ? చెప్పండి ఒకసారి అమ్మ. వెనకాల అమ్మ, ఒకటా రెండా? 2 ఆ ఆవులు అంటున్నారు. ఇప్పుడు ఆ 2 ఆవుల మీద అమ్మ ఎద్దుల బండి కాడి ఉంది. కాడి దెన్బిట్టారు. ఆ ఎద్దుల బండి మీద మందసం కూడా ఉంది. ఇప్పుడు అవి 2 మోస్తున్నాయి. ఎన్ని మోస్తున్నాయి అమ్మ? చెప్పాలా? 2 మోస్తున్నాయి. అయితే ఈరోజు ఇక్కడ ఈ పదములో మనమే నేర్చుకోవాలంటే, ఈ 2 ఆవులు, పాడి ఆవులు మనకు నేర్పిస్తున్నాయి ఏంటంటే, రెండిటి మధ్యలో ఐక్యతను నేర్పించగలుగుతున్నాయి. ఏం నేర్పిస్తున్నాయమ్మా? అమ్మ చెప్పండి గట్టిగా. ఐక్యత. ఈరోజు చాలా సంఘాల్లో ఐక్యత లేదండి అమ్మ. ఏం లేదు అమ్మ? చెప్పండి గట్టిగా. సంఘములో కాదు, కుటుంబాల్లో కూడా ఐక్యత లేదు. ముఖ్యంగా మన కుటుంబంలోనికి మనం ఐక్యత కలిగి ఉండాలి అమ్మ. తండ్రి తూర్పు దిక్కు అయితే కొడుకు, తల్లి ఉత్తర దిక్కు అయితే కూతురు దక్షిణ దిక్కు, ఒక్కొక్కరు ఒక దిక్కు అమ్మ. కొంతమంది అదే ఇంట్లో ఏ దిక్కులకు పోకుండా దేవా నీవే దిక్కు అనే వాళ్ళు అందులోనే ఉంటారు. వాళ్ళ ఈరోజు నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, మనది తల్లి ఒక దగ్గర, తండ్రి ఒక దగ్గర ఐక్యత లేకుండా ఉండకూడదు. ఐక్యత కలిగి నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఆమెను చెప్దామా? నీ కుటుంబంలో ఈ ఉపవాస పండుగల ద్వారా నీ కుటుంబం ఐక్యతలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. సంఘము కూడా ఐక్యతగా ఉండాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఈ 2 ఆవులు ఉన్నాయి. నాకు బలం ఉంది కదా అని. తమ్ముడు ఒకసారి మీరు ఇద్దరు వస్తారా? ఏమనుకోవద్దు. ఇప్పుడు ఈ 2 పాడి ఆవులు అమ్మ, ఇవి 2 పాడి ఆవులు. ఇప్పుడు దేవుని మందసం ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో ఐక్యత లేకుంటుంది అనుకో, ఇప్పుడు ఇది ముందుకు వెళ్తుంది అమ్మ, ఇది మెల్లగా పోతుంది అనుకో, మందసం ఉంటుందా పడిపోతుందా అమ్మ? చెప్పండి. లేదు, ఇదే వెనక్కి పోతుంది. ఇప్పుడు ఈ ఆవు ముందుకు పోతుంది, పాడి ఆవు. ఇప్పుడు మందసం ఉంటుందా కింద పడిపోతుందా అమ్మ? చెప్పలారా అమ్మ? చెప్పండి. పడిపోతుంది కదా. ఈరోజు నేను అంటున్నాను, సంఘములో నేను గెలవాలంటే దేవుని మందసం పడిపోతుంది.
నేనే గెలవాలంటే దేవుని మందసం సేవ కింద పడిపోతుంది దేవుని బిడ్డరా. అయితే నేను అంటున్నాను, నేను కాదు మనం గెలవాలి. ఆమేన్ చెప్పు గట్టిగా ఒకసారి. ఆమేన్. సంఘములో నేను గొప్ప అంటే దేవునికి మహిమ రాదు దేవుని బిడ్డ. సంఘములో నేనే నెగ్గాలి, నా మాట నెగ్గాలంటే దేవునికి మహిమ రాదు దేవుని బిడ్డరా. నేను అంటున్నాను, ఈ పాడి ఆవు నెగ్గి ఈ పాడి ఆవు ఓడిపోయినా, ఈ పాడి ఆవు నెగ్గి ఈ పాడి ఆవు ఓడిపోయినా మందసం కింద పడిపోతుంది. మన మీద మనం హెచ్చు తగ్గులు పెట్టుకొని దేవుని సేవను పాడు చేయకూడదు, దేవుని దర్శనాన్ని పాడు చేయకూడదు, దేవుని సేవను పాడు చేయకూడదు. ఈ రెండు ఆవుల మధ్యలో ఒక గొప్ప ఐక్యత రావడాన్ని బట్టి దేవుడు మహిమ పరచబడగలిగాడు. ఆమేన్ చెప్తావా గట్టిగా? హల్లెలూయా. కూర్చోండి. నేను అంటున్నాను దేవుని బిడ్డ, ఒక్క మాట, మనం ఐక్యతగా ఉంటేనే దేవుడు మహిమ పరచబడగలుగుతాడు. ఆమేన్ చెప్తావా? ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, ఒక మాట, మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, కొన్నిసార్లు సంఘములో డిస్టర్బెన్స్ వస్తాయా రావా? అమ్మా, అభ్యంతరాలు రాక మానవు, కానీ ఎవని వలన వస్తుందో వాడికి మాత్రం భయంకరమైన పనిష్మెంట్ ఉంటుంది. అయితే సంఘం నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, సంఘములో ఎలాంటి అలజడులు రాకుండా మనం ఐక్యత కలిగిన వారిగా ముందుముగాక. ఆమేన్. ఆమేన్ చెప్పు గట్టిగా. చూడండి, ఇప్పుడు మన శరీరంలో ఉంది అమ్మా, మన శరీరంలో ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, శరీరం ఉంది అనుకోండి. ఇప్పుడు ఈ ఆత్మ నీ శరీరంతో నాకు అవసరం లేదు అందనుకో, ఉంటుందా? అమ్మా, ఈ ప్రాణం ఈ శరీరంతో నాకు అవసరం లేదు అందనుకో, ఉంటుందా? ఈ మూడు అవసరమే, అవునా కదా? అలానే దేవుని బిడ్డ, సంఘములో బలవంతులు ఉంటారు, బలహీనులు ఉంటారు, రకరకాల అనుభవం కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ అవసరం లేదు, వీళ్ళ అవసరం లేదు, సంఘం ఎలా ఎదుగుతుంది? మరి సంఘములో అందరూ ఉండాలి, అందరిలో ఐక్యత కలిగి మనం అందరం ఉండాలి. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఆమేన్. ఈరోజు సంఘములో చాలామంది ఐక్యతను పాడు చేసే వాళ్ళు ఉంటారు. నేను చెప్పాలనుకున్న ఒక మాట, ఈ పండుగలలో దేవుడు ఒక సేవకుని పంపించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, సేవను పాడు చేయకూడదు, సేవను పాడు చేసేవాడిని దేవుడు పాడు చేస్తాడు. సేవను ఎవరు పాడు చేయకూడదు, ఐక్యతను ఎవరు పాడు చేయకూడదు. చాలామంది నేను అంటారు ఐక్యతను పాడు చేస్తారు, రకరకాలుగా మాట్లాడతారు ఐక్యతలో. కానీ నేను అంటున్నాను, ఐక్యత కలిగి ఉంటే దేవుడు మహిమపరచబడగలుగుతాడు. అమ్మ, మీ అందరూ ఒకసారి ఇట్లా చేయబెట్టండి. అమ్మ, 5 ఏళ్ళు సమానంగా ఉన్నాయన్న వాళ్ళు చెప్పండి. ఉన్నాయంటే మీరు తేడా అని గుర్తుపెట్టుకోవాలి. ఉన్నాయి, 5 ఏళ్ళు ఉన్నాయా? ఒక్కసారి ఇట్లా పంపండి. అన్నీ సమానం వచ్చాయా రాలేదా? అమ్మలారు ఒక్కసారి వచ్చాయా రాలేదా? నిలబడ్డప్పుడేమో నేనెత్తు, నేను గొప్ప అంటాను. కానీ ఇప్పుడు అన్నీ తగ్గించుకుంటే అమ్మ కదా, అంటే తగ్గింపు ఎక్కడ ఉంటుందో అక్కడ ఐక్యత ఉండగలుగుతుంది. ఆమేన్. ఆమేన్. ఈ సహోదరుడు ఉన్నాడు, తగ్గించుకోడు, నేనే తగ్గించుకుందాం, నేనే తగ్గుతా, ఎందుకంటే ఐక్యతను కాపాడుకోవాలి. ఇప్పుడు ఆ ఆవు ఐక్యత లేక పక్కకు పోతుందంటే, నేను ఇక్కడ నిలబడితే మందసం పడిపోతుంది, సేవ పడిపోతుంది, దేవుని మహిమకు రాకుండా అయిపోతుంది. అయితే మనమే వెళ్ళి తగ్గితే, ఆ పాడి ఆవును కూడా తీసుకొని వస్తే మందసము కాపాడబడగలుగుతుంది, దేవుని సేవ కాపాడబడుతుంది. అందుకే తగ్గించుకుందని దేవుని బిడ్డరా, నీవే వెళ్ళి సమాధానపడు, నీవే వెళ్ళి క్షమాపణ అడుగు, నీవే వెళ్ళి సమాధానంతో ఉండు. ఎప్పుడైతే నువ్వు అలా ఉండగలుగుతావో, దేవుడు నీ మనస్సును చూసి దేవుడు నిన్ను ఆశీర్వదించువాడై ఉన్నాడు. అమ్మ, దేవుని ద్వారా త్వరగా దీవించబడాలని ఎవరైనా ఆశపడుతున్నారా? హెచ్చించబడాలని ఆశపడుతున్నారా? అమ్మ, లేదా? మీకు చేతులు ఎత్తండి ఒకసారి, ఉందా లేదా? ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, కొంతమంది 40 రోజులు ఫాస్టింగ్ ఉంటారు, కానీ ఇంత మాత్రం కూడా తగ్గింపు ఉండదు కదా. కానీ నేను అంటున్నాను, గొప్ప ప్రార్థన పనులలో తగ్గింపు లేదు. కానీ బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? తనను తాను తగ్గించుకున్న వాడిని దేవుడు హెచ్చించువాడై ఉన్నాడు. అయ్యగారు వచ్చి తగ్గించుకో అని చెప్పాల్సిన అవసరం లేదు, నీకే రావాలి. అమ్మో, ఐక్యతను కాపాడుకుంటే దేవునికి మహిమ వస్తుంది, ఐక్యత పాడైపోతే దేవునికి మహిమ రాదు అని దేవుని సన్నిధిలో దేవుని మనసు కలిగి నీవే తగ్గించుకుంటే, మనుషులకు నువ్వు ఒక లోకువక కావచ్చు, మనుషుల దగ్గర తగ్గించుకుంటే మనుషులు చిన్న చూపు చూడొచ్చు, కానీ
మనుషులు కాదు కదా నిన్ను హెచ్చించేది, జీవము కలిగిన దేవుడు నిన్ను హెచ్చించువాడై ఉన్నాడు. ఆమేన్. నేను అంటున్నాను, దేవుడు నిన్ను చూస్తాడు, నీ మీద దృష్టి ఉంచుతుంది. అబ్బా, ఈ బిడ్డే కదా నా హృదయం కలిగింది, ఈ బిడ్డ కదా నా మనసు ఉంది అని అందరిలోకెల్లా దేవుడు నిన్ను లేపగలుగుతాడు, అందరిలోకెల్లా దేవుడు నిన్ను హెచ్చించగలుగుతాడు. అందుకే సంగమా, ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సంఘములో తగ్గింపు కలిగిన వారి ద్వారా ఐక్యత కాపాడబడగలుగుతుంది. ఆమేన్. ఆమేన్ చెప్దామా గట్టిగా? మేము చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న టైంలో, దేవుని బిడ్డలారా, 2005లో ఆ టైంలో టెక్స్ట్ బుక్స్లో ఉంటుండే 5 ఆవులు, 5 ఎద్దులు, ఒక సింహం ఉంటుండే. అయితే అవి ఐక్యతగా ఉంటున్నప్పుడు ఆ సింహం వాటి మీద దాడి చేయడానికి వస్తే 5 కలిసి ఇట్లా కుమ్మేస్తే సింహం ఎక్కడో పడిపోయేది. అమ్మా, తర్వాత ఆ సింహం ఏం చేసిందంటే ఆలోచించేసింది, ఇట్లా ఎదుర్కొంటే ఇది కష్టం, వాటిని ఐక్యతను పాడు చేయాలనుకుందట. ఏం చేయాలా? ఐక్యతను పాడు చేయాలని ఒక ఎద్దు దగ్గరికి వెళ్ళి 1 2 3 4 అని చెప్పిందట. ఏం చెప్పింది అంటే వేరే చెప్తారు కానీ చెప్తున్నా మీకు అర్థం కావడానికి. ఇంకొక ఎద్దు దగ్గరికి వెళ్ళి 4 5 6 7 చెప్పింది. అట్లా ఒక్కొక్క దగ్గరికి చెప్పేసరికి ఐక్యత ఏమైపోయింది ఇప్పుడు? అమ్మ, ఇందాక చెప్పా కదా, తూర్పు ఒకటి పడమ ఒకటి అయిందని. అలా అయిపోయాయి. ఇప్పుడు మెల్లగా మేస్తున్న ఆవు ఎద్దు దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మీద పడగానే దాని ప్రాణం పోయింది. అట్లా 5 చంపేయగలిగింది. ఎలా? ఐక్యంగా ఉన్నప్పుడేమో అవి తిరగబడితే ఇది ఓడిపోయింది, ఐక్యత పాడైన తర్వాత ఇది వాటిని ఓడగొట్టేసింది. సంగమా, ఐక్యతలో గొప్ప బలము దాగి ఉన్నది, ఐక్యతలో గొప్ప దీవెన దాగి ఉంది, ఐక్యతలో గొప్ప మేలు దాగి ఉంది. దేవుని బిడ్డ, చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. కీర్తనల పుస్తకం 133 2వ వచనం 3వ వచనం చదువుదాం ఒకసారి. ఒక్క మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 చదవమ్మా ఫస్ట్. అమ్మా, అందరు నా వైపు చూడండి. ఇప్పుడుగా బైబిల్ చేశారు కదా, ఏం కాపాడుకోవాలట? అమ్మా, ఆస్తిని కాపాడకపోయినా పర్వాలేదు, ఈ లోకములో పేరు ఆస్తి కాపాడుకోవడానికి, పేరు కాపాడుకోవడానికి, డబ్బులు కాపాడుకోవడానికి, ఆస్తిపాస్తులు కాపాడుకోవడానికి, వాహనాలు కాపాడుకోవడానికి, వీటి గురించే కాపుదల. కానీ నేను అంటున్నాను, దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, వాటన్నిటికంటే విలువైంది ఏంటంటే ఐక్యతను కాపాడుకో. ఆమె చెప్పు గట్టిగా. నీ కుటుంబంలో, సేవలో ఐక్యత ఉంటే అక్కడ దేవుని దీవెన, దేవుని జీవం ఉందట. చూడండి, ఆ మాట కూడా మీకు చూపిస్తుంది. ఇందాక చదివాం కదా కీర్తన. అమ్మ చూడండి, సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తే, అమ్మ చదువు, అమ్మ చూసారా, ఎక్కడున్నాయట? ఐక్యత ఎక్కడ ఉంటుందో, దేవుని అభిషేకం ఎక్కడ ఉంటుందో, దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదం ఉందంట, దేవుని యొక్క జీవం ఉందంట. ఐక్యతలో మరణం లేదు దేవుని బిడ్డలారా, ఐక్యతలో దేవుని జీవము దాగి ఉన్నది. ఆమెను చెప్దామా గట్టిగా? అందుకే సంగమా, ఐక్యత లేని దగ్గర మరణం ఉంది, ఐక్యత ఉన్న దగ్గర జీవము దాగి ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నీవు గొప్ప చేయబడాలంటే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీలో ఐక్యత ఉంటే దేవుడు నిన్ను దీవించువాడై ఉన్నాడు, నిన్ను జీవముతో నింపువాడై ఉన్నాడు. అందుకే సంఘములో ఐక్యత కలిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఆమెన్ చెప్దామా గట్టిగా ఒకసారి? ఆమెన్. ఏం కలిగి ఉండాలమ్మా? అమ్మ చెప్పండి గట్టిగా. ఐక్యత ఉన్న దగ్గర ఆశీర్వాదం ఉంది, ఐక్యత ఉన్న దగ్గర దేవుని జీవం ఉంది. ఈరోజు చాలామంది జీవితాల్లో ఐక్యతను కాపాడుకోవట్లేదు. దయచేసి సంగమా, నీ కుటుంబంలో ఐక్యతను కాపాడు, సంఘములో ఐక్యతను నువ్వు కాపాడాలని దేవుడు కోరుకుంటున్న వాడే ఉన్నాడు. మనము కూల్చడానికి కారణం కాకుండా కట్టుటకు కారణం కావాలని దేవుడు మనతో మాట్లాడుతున్నవాడే. ఎవరైతే అలాంటి మనసు కలిగి ఉంటారో దేవుడు వాళ్ళను నా హృదయానుసారుడు అంటాడు. అలాంటి వారిని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించువాడై ఉన్నాడు, అలాంటి వారిని దేవుడు దీవించువాడై ఉన్నాడు, అలాంటి వారిని దేవుడు గొప్ప చేయువాడై ఉన్నాడు. ఆమెన్ చెప్దామా గట్టిగా?
చూడండి ఇంకొక మాట, 4వ మాట మీకు చూపిస్తాను చూడండి దేవుని బిడ్డలారా. 4వ మాట అదే 6వ అధ్యాయం ఒకసారి 12వ వచనాన్ని చదువుదాం. మొదటి సమూయేలు అమ్మ చదువు. ఆ ఆవులు చాలు అమ్మ, అవి ఏ మార్గంలో పోతున్నాయంటే పాడి ఆవులు. అమ్మ అందరు చెప్పండి ఒకసారి, వెనకాల ఉన్న వాళ్ళు, రాజమార్గం అనండి ఒకసారి. అమ్మ రాజమార్గం అంటే ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ రాజమార్గం అయి ఉన్నాడు. చూడండి ఆ రాజమార్గం ఏమై ఉందట. చూడండి ఒక మాట మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 8వ వచనం చదువుదాం ఒకసారి. ఐజాయా చాప్టర్ 35:8 వర్స్. అమ్మ చూసారా, అది అపవిత్రులు. ఆ మార్గం ఏ మార్గం అట? పరిశుద్ధమైన మార్గం అన్నాడు ఒకసారి. అమ్మ అది అక్కడ రాయబడింది, యూదుల కొరకు రాయబడిన మాట. అయితే కొత్త నిబంధనకు దాన్ని మనము అప్లై చేసుకుంటే, తీసుకోగలిగితే ఆ మార్గం ఏ మార్గంగా కనబడుతుంది? పరిశుద్ధమైన మార్గము ఏ మార్గం అంటే, పరిశుద్ధుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన ఏమన్నాడంటే, నేను పరిశుద్ధుడను అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధమైన మార్గం అంటే ఎవరో కాదు, అది దేవుని మార్గం. అంటే ఇప్పుడు ఆ పాడి ఆవులు ఏ మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తున్నాయంటే, రాజమార్గం గుండా నడుచుకుంటూ వెళ్ళగలుగుతున్నాయి. ఆమేన్, ఆమేన్ చెప్దామా గట్టిగా. ఈ పాడి ఆవులకు తెలిసింది ఒకటే ఒక మార్గం, పరిశుద్ధమైన మార్గం. చూడండి ఆ మాట కూడా మీకు చూపిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చదువుదాం ఒకసారి. అమ్మ చూసారా, దేవుడు ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. చూడండి ఇంకొక మాట కూడా, యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం చదువుదాం ఒకసారి. అమ్మా చూడండి అక్కడ రాయబడిన మాట, అక్కడ ఒక నిచ్చెన కనబడుతుంది. అమ్మా ఏం కనబడుతుంది? అమ్మ చెప్పండి ఒకసారి. ఆ నిచ్చెనట భూమి మీద నుంచి పరలోకానికి వేయబడిందంట. దేవుని దూతలు ఎక్కుతూ దిగుతున్నాయంట. ఆ నిచ్చెన ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు ఆయనే రాజమార్గం. తండ్రి యొద్దకు చేరాలంటే ఒక పరిశుద్ధమైన మార్గంలో నడిచేవారే, దేవుని మార్గంలో నడిచేవారే దేవుని రాజ్యంలో అడుగు పెట్టగలుగుతారు. ఈరోజు చాలామంది జీవితాల్లో రకరకాల మార్గాలు ఉన్నాయి. అమ్మా కొంతమందికి సొంత మార్గాలు ఉన్నాయి. ఏ మార్గాలు? అమ్మ చెప్పండి. సొంత మార్గాలు. కొంతమందికి ఏమో దెంబిట్లారా వంకర మార్గాలు ఉన్నాయంట, తప్పుడు మార్గాలు ఉన్నాయంట. ఇలాంటి చాలా మార్గాల గురించి బైబిల్లో చెప్పబడింది. కానీ నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, బైబిల్లో రాసిన మాట ఏంటంటే, ఆ నక్షత్రాలంట త్రోవ నుంచి తొలగిపోయాయి అని రాయబడింది, మార్గమును తప్పిపోయాయి అని చెప్పి రాయబడింది. కానీ ఈ పాడి ఆవులు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఒకవేళ ఇప్పటికీ మార్గము తప్పిన అనుభవాల్లో నీవుంటే, దేవుడు నేను రాజమార్గంలోనికి నడిపించాలని కోరుకుంటున్న వాడే ఉన్నాడు. ఆమేన్. ఏదో ఆశ నిన్ను ఈడ్చుకొని పోయింది, పాపపు మార్గంలోనికి వెళ్తున్నావు, లోక మార్గంలోనికి వెళ్తున్నావు. లోక మార్గము గుండా నడుస్తున్న నిన్ను దేవుడు నీకు ఎదురు పడుతున్నాడు. ఈ రోజున బిలాము దెంబిడ వెళ్తున్న మార్గంలో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. బిలాం, ఈరోజు నీ మార్గంలో దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీ మార్గమును మార్చుకో, నీ మనసును మార్చుకో, నీ పద్ధతిని మార్చుకో. ఎందుకో తెలుసా? నీవు అలా మారితే దేవుని మహిమ పోతుంది. చూడండి, మొన్నటిదాకా వీడు బైబిల్ పట్టుకున్నాడు, ఇప్పుడేమో రోడ్ల మీద తిరుగుతున్నాడు. మొన్నటిదాకా దేవుడు అన్నాడు, ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నాడు. మొన్నటిదాకా సేవకులతో తిరిగి ఇప్పుడు లోకంలో తిరుగుతున్నాడని ఎలా మాట్లాడతారండి? మార్గం తప్పితే, మార్గం నుంచి పడిపోతే
దేవునికి అవమానం వస్తుంది. మీరు దేవుని బిడ్డలే కదరేమోరా అంటారు. అందుకే సంగమా, ఒక్క మాట దయచేసి ఈ ఉపవాస పండుగలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మార్గము తప్పావా, ఇదిగో మరలా నువ్వు రాజ్య మార్గంలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్న వాడే ఉన్నాడు. ఆమేన్. తప్పిపోయిన కుమారుడు మార్గము తప్పిపోయాడు, తండ్రికి దూరం అయిపోయాడు, బుద్ధి వచ్చిందట. ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, బుద్ధి నీ అంతటా నీకొస్తేనే బాగుంటుంది. అమ్మా, దేవుడు బుద్ధి తెచ్చినట్లుగా చేస్తే బాగోదు. మరి అమ్మా, అర్థమవుతుందా? దేవుడు ఫస్ట్ మాట్లాడతాడు, బుద్ధి వచ్చిందా సరే, లేకపోతే ఏం చేస్తాడు? అమ్మా చెప్పండి గట్టిగా, అమ్మ చెప్పండి గట్టిగా. దేవుడు దెబ్బ కట్టకన్నా ముందే మారాలి మనం. యాకోబు ఉన్నాడు, గూడ మీద ఒక్క తన్ను తన్నాడు దేవుడు, దెబ్బకు సెట్ అయిపోయాడు. ఇలా నడిచేవాడు అక్కడికి వెళ్ళేంతసేపు చక్కగా నడుచుకుంటూ వెళ్ళాడు. అమ్మా, యాకోబు గంభీరంగా వెళ్ళాడు. కానీ దేవుడు మార్చితే ఏమైపోయింది? వచ్చేటప్పుడేమో కుంటుకుంటూ వస్తున్నాడు. ఏమైందే బాబు అంటే, నేను ఇజ్రాయేల్గా మారిపోయాను అన్నాడు. ఆమేన్. ఈరోజు సంగమా, ప్రభు నీతో మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, దేవుడు మార్చకన ముందే మనం మారాలి దేవుని బిడ్డలారా. బైబిల్లో ఇందాక చెప్పాను కదా ఎఫ్రాయిం గురించి. ఎఫ్రాయిం అంటాడు తెలుసా, అలవాటు కాని కోడ దెబ్బలు కొట్టావయ్యా నన్ను అన్నాడు. అప్పటి వరకు దెబ్బలు తిన్న చరిత్ర లేదు ఆయనకి. కానీ దేవుడు కొట్టడం ఆరంభించాడు. ఆ కొట్టే దెబ్బకు అమ్మ మెల్లగా దేవుని దగ్గరికి వచ్చి, దేవా నా మనసు తిప్పయ్యా తిరుగుతా ప్రభా, నా మనసు తిప్పయ్యా తిరుగుతా ప్రభా అని దేవుని కాళ్ళ వేల పడుతున్నాడు. సంగమా, తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే వచ్చాడో బుద్ధి తెచ్చుకొని, మార్గము తప్పిపోయావేమో, దర్శనాన్ని మర్చిపోయావేమో, దేవునికి దూరమయ్యావేమో, సేవకులు దూరమయ్యావేమో, మందిరాన్ని విడిచిపెట్టావేమో, ఈ ఉపవాస ప్రార్థనలో దేవునితో మాట్లాడుతున్నమాట. మొదటి ప్రేమలోనికి నువ్వు రావాలి, మొదటి మార్గాల్లో నడవాలి, మొదటి ఆసక్తిలో రావాలి, మొదటి కృపను పొందుకోవాలి. ఆ రాజ్య మార్గంలో నువ్వు నడిస్తే దేవుడు మహిమపరచబడబోతున్నాడు. ఆమె చెప్పు గట్టిగా ఒకసారి. అమ్మా, ఏ మార్గంలో పోతున్నాయంట? రాజు మార్గం. ఈరోజు సంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దావీదంట దేవుడు యుద్ధాలు చేశాడట. ఏం చేశాడు? అమ్మా, దేవుని హృదయానుసారుడు అన్నాడు. కానీ అలాంటి వాడు కూడా ఒక చిన్న తప్పు చేయడాన్ని బట్టి దేవుడు ఏమంటాడు తెలుసా? దావీదు, అనేకులు దూషించడానికి, అనేకులు ఒక మాట మాట్లాడడానికి కారణమయ్యావు నువ్వు అన్నాడు. ఈ తప్పును బట్టి అంటాడు. నేను అంటున్నాను, మనల్ని బట్టి దేవుడు అవమానపరచబడ్డట్టుగా మనం ఉండకూడదు. మన జీవితాలను మనం దిద్దుకుందాము దేవుని బిడ్డ, మన జీవితాలను మార్చుకుందాం. ఈ ఉపవాస ప్రార్థనలు ఏమిటి అనంటే, యాకోబు దేవునికి ఒంటరిగా దొరికినట్లుగా నీవు దొరకగలిగితే, నిన్ను యాకోబుగా ఉన్న నిన్ను ఇజ్రాయేలుగా దేవుడు మార్చబోతున్నాడు. పాపపు మార్గంలో ఉన్న నిన్ను పరిశుద్ధ మార్గంలోనికి నడిపించబోతున్నాడు. లోక మార్గంలో ఉన్న నిన్ను పరలోక మార్గంలోనికి నడిపించబోతున్నాడు. అపవిత్రమైన మార్గంలో నుంచి నిన్ను పవిత్రమైన మార్గంలోనికి నడిపించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, మారు మనసు పొందు. కొంతమంది 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా బాప్తిసం పొందమంటే పొందుతారా? అయ్యా రేపు పొందుతాయంటారు. అమ్మ ఉన్నారన్న ఇలాంటి వాళ్ళు? అయ్యా నేను ఒక్క మాట, ప్రాణం ఎప్పుడు పోతుందో, యేసయ్య ఎప్పుడు వస్తాడో అమ్మ తెలుస్తుందా? ఈ రెండు తెలియదు మనకు. ఎప్పుడు అమ్మ ఇట్లా అన్నప్పుడు చెప్పండి అమ్మా, ఇట్లా అన్నప్పుడు పోతాము, ఇట్లా అంటే చెప్పండి అమ్మా. ఇప్పుడు ఈ మధ్యలో మన జీవితాలు ఏం చేసుకోవాలి? మనము సరి చేసుకోవాలి. మారు మనసు పొందడానికి వాయిదాలు వేస్తున్నావేమో, బాప్తిసం పొందడానికి వాయిదాలు వేస్తున్నావేమో. దేవుని బిడ్డ, ఈ మార్గం ఏ మార్గం అంటే పరిశుద్ధమైన మార్గం. అపవిత్రుడు ఎవ్వరు పోకూడదు. ఇందులో అపవిత్రుడు ఒక్కడు కూడా అక్కడ అడుగు పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ రాజ్యం నీతి కలిగిన రాజ్యమై ఉన్నది, పరిశుద్ధమైన రాజ్యమై ఉంది. ఆ రాజ్యములు అడుగు పెట్టేవాడు పరిశుద్ధుడే అక్కడ అడుగు పెట్టగలుగుతాడు. పరిశుద్ధమైన మార్గంలో నడిచేవాడు అక్కడికి వెళ్ళగలుగుతాడు. ఇంకా ఏ మార్గంలో నడుద్దాం అనుకుంటున్నావు? సమయం లేదు దేవుని బిడ్డలారా. ఇజ్రాయేలు దేశంలో చూస్తే దేవుని బిడ్డలారా, మొన్న ఎర్రని పెయ్యను బలి అర్పించాడంట. కేవలం అది ట్రయల్ మాత్రమే.
ఇజ్రాయేలు దేశం ఒక గడియారం లాంటిది. మనం ఆ కాలాన్ని చూసి మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలో తెలుసా? దేవుని రాకడ సమీపంగా ఉంది. ఆయన ద్వారము దగ్గర నిలబడి ఉన్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు, మనం ఎప్పుడు పోతామో తెలియదు. గనక మారు మనసును పొంది, బాప్తిసం పొంది, పశ్చాత్తాపడి, సంఘములో చేర్చబడి, ఎవడైనా ఆయన శరీరమును రక్తము తిని తాగువాడే ఆ నిత్య రాజ్యములో అడుగు పెట్టగలుగుతాడు. ఆమేన్. అందుకే సంగమా, మారు మనసు పొందు. ఇంకెంతకాలం? కొంతమంది ఎట్లుంటారంటే, అమ్మా, దేవుడు సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అమ్మా, ఏం చెప్పాడు అంతే? అందులో మంచివి చెప్పాడు, తప్పు కూడా చెప్పాడు. బాబు, నీ ప్రేమ బాగుంది, నీ సహనం బాగుంది, నీ తగ్గింపు బాగుంది, నీ అనుభవాలు బాగున్నాయి, ఇదిగో దేవుని కొరకు భరిస్తున్నావు, సహిస్తున్నావు, ఓర్చుకుంటున్నావు. అయితే తప్పు కూడా నీ దగ్గర ఒకటి ఉంది. మారు మనసు పొందు అంటున్నాడు దేవుడు. దేవుని బిడ్డ, కొంతమందికి మారు మనసు లేకుండానే ఈ పరిశుద్ధ మార్గంలో నడుచుకుంటూ పోదాం అనుకుంటున్నావు. సంగమా, ఒక్క మాట, అగ్నితో అగ్నే నివాసం చేయగలుగుతుంది. పరిశుద్ధులతో పరిశుద్ధులే నివాసం చేయగలుగుతారు. అందుకే పరిశుద్ధమైన మార్గములో, మారని జీవితంలో నువ్వు ఆ మార్గంలో నడవలేవు దేవుని బిడ్డ. అందుకే మార్పునుంది, ఆ మార్గంలో నువ్వు నడవాలని దేవుడు కోరుకుంటున్న వాడే ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అమ్మా, కొంతమందికి ఇంటి మీద సిలువ ఉంటుంది, ఒంటి మీద సిలువ ఉంటుంది, కానీ గుండెల్లో, జీవితంలో సిలువ ఉండదు. పైకి కనబడేదే భక్తి కాదు దేవుని బిడ్డారా. లోపల నీ భక్తి కలిగి ఉండు. మార్పు అనేది పై కాదు, లోపల మారాలి, పై వేషము కాదు. చాలా మంది జీవితాల్లో ఈ రాజమార్గంలో నడుస్తున్నామని చెప్పుకుంటూ పై వేషధారణ, పై రూపం మారింది, కానీ హృదయం మారట్లేదు. పై బట్టలు మారాయి. అమ్మా, మేము చూడు కలర్లో నుంచి తెల్లటి వస్త్రాలకు వచ్చాయి. వస్త్రాలు మారడం కాదు ముఖ్యమో, కూడా జీవితాలు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. బ్రతుకులు మారాలని కోరుకుంటున్నాడు. నీ క్రియలు మారాలని కోరుకుంటున్నాడు. ఈరోజు నువ్వు మార్చుకుంటే నువ్వు రాజమార్గంలో ఉన్నట్లే, పరిశుద్ధమైన మార్గంలో ఉన్నట్లే. నువ్వు అలా నడుచుకుంటూ పోతుంటే దేవుని నామము మహిమ పరచబడగలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, చూడండి, మనం ఎంత ఎదగాలంటే అపవిత్రత పొందకుండా మన జీవితాలను మనము కాపాడుకోవాలని దేవుడు కోరుకుంటున్న వాడే ఉన్నాడు. అమ్మా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు వెళ్తా. అమ్మా, బైబిల్ గ్రంథంలో పోతీఫర్ భార్య ఉంది. అమ్మా, ఉందా లేదా? అమ్మ చెప్పండి. ఆమె పైన అంతస్తులో ఉండేది. అమ్మా, పాపము చేయడం కొరకు కింద అంతస్తుకు దిగి వచ్చింది. అంటే పాపం ఏం చేస్తుందంటే, ఎక్కడో ఉన్నవారిని పాపము నెరవేర్చుట కొరకు ఎక్కడికైనా తీసుకెళ్తుంది. దేవుని బిడ్డలారా, సంగమా, నువ్వెంతో ఎత్తులో ఎదిగావు. ఆత్మలో, ప్రార్థనలో, అభిషేకంలో, దేవునితో అనుభవంలో. తుచ్చమైన పాపపు వాటి కోసం, తుచ్చమైన కోరికల కోసం, తుచ్చమైన చీకటి కామ కోరికల కోసం, వ్యర్థమైనటువంటి క్రియల కోసం అక్కడి నుంచి కిందికి దిగిరావద్దని దేవుడు నీతో మాట్లాడుతున్న వాడై ఉన్నాడు. మేడ మీద ఉన్నవాడు మేడను కిందికి దిగకూడదు. దేవుని బిడ్డారా, అక్కడ ఉండేవాడు అక్కడే ఉండాలి. కొంతమంది దేవుడు పరిశుద్ధమైన యెరూషలేం పట్టణం అంటేనే పరిశుద్ధమైన పట్టణం. ఆ పట్టణంలో నుంచి అపవిత్రమైన పట్టణంలోనికి వెళ్ళాడంట ఒక వ్యక్తి. సంగమా, మనం ఎక్కి వెళ్ళే వారిగానే ఉండాలి, కానీ దిగి వచ్చేవారిగా మనం అందరం ఉండకూడదు. భక్తిలో ఎక్కుతూ 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 ఎక్కడికి వరకు ఎక్కి వెళ్ళాలంటే పరలోకం వరకు ఎక్కుతూ వెళ్ళగలగాలి. పరలోక రాజ్యములోనికి ఎక్కుతూ వెళ్ళగలగాలి. అలాంటి ఎక్కుతున్న వారిని దేవుడు అంటాడు, సంగమా ఎక్కి రమ్ము అంటాడు. దేవుని బిడ్డ, దిగకండి. పాపము కోసం, లోక సంబంధమైన వాటి కోసం దిగకండి. ఈ పరిశుద్ధమైన మార్గములో నీవు నడవాలని దేవుడు నీతో మాట్లాడుతున్న వాడై ఉన్నాడు. పరిశుద్ధమైన జీవితం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా అమ్మా? మన దేవుడు ఎవరు? చెప్పండి అమ్మా, మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన ఏమంటాడంటే, నాలో పాపం ఉందని ఎవడు స్థాపించగలుగుతాడు? ప్రపంచానికి సవాలు విసిరాడు. కానీ ఏ ఒక్కరు కూడా దేవుని ముందు నిలబడి నీలో ఈ తప్పు, ఈ బలహీనత ఉందని ఒక్కరు ఎలెత్తి చూపించలేరు. ఆ మాట మాట్లాడినప్పుడు ప్రపంచం దేవుని ముందు తలదించుకుంది.
అంత పరిశుద్ధుడు ఆయన. పుట్టుకలో నుంచి కలవరి శిలువ మీద ప్రాణం పెట్టేంత వరకు ఆయన పరిశుద్ధంగా బతికాడు. అందుకే ఆయన రక్తము కూడా పరిశుద్ధమైందే. ఈరోజు సంగమా, ఇప్పుడు ఆ పరిశుద్ధునికి పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉంది. ఏం చేసుకోవాలని? అమ్మ చెప్పండి అమ్మ, ఏం చేసుకోవాలన్నది? ఇప్పుడు ఆ పెళ్లి చేసుకునే ఆమెను ఎలాంటి ఆమెను చేసుకుంటాడంట? అమ్మ, ఆమెకు ముడతుండద్దట, హలో, మచ్చుండద్దంట, కలంకం ఉండద్దంట, ఇవేముండద్దంట. అలాంటి ఆమె కొరకు దేవుడు చూస్తున్నవాడై ఉన్నాడు. సంగమా, ఈ ఉపవాస పండుగలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మచ్చలు నీకు లేకుండా చూసుకోవాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కలంకం ఉండకుండా చూసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. పాపము నీలో ఉండకుండా చూసుకోమని దేవుడు మాట్లాడుతూ, అప్పుడు నువ్వు ఒక పవిత్రమైన కన్యకగా మార్చబడబోతున్నావు. రేపటి దినమున ఆయనను వివాహం ఆడబోతున్నావు. ఆ పరిశుద్ధ వివాహంలో ఒక కన్యగా ఉండబోతున్నావు, ఒక వధువుగా ఉండబోతున్నావు నీవు. ఈ పండుగలు అందుకే ఏర్పాటు చేశాడు నేను. ఈ పండుగలు నీకోసమే. నీలో మచ్చలున్నాయని దేవుడు చూశాడు, నీలో ముడతలున్నాయని దేవుడు చూశాడు, నీలో ఇంకా కొరతలున్నాయని దేవుడు చూశాడు. అందుకే సేవకులను దేవుడు పిలిపించాడు. దైవ సేవకులను ప్రేరేపించి ఈ 12 దినముల ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసి సేవకులను ఎవరిని పిలవాలయా అని ప్రేరేపణ ద్వారా పిలిపించి సేవకుల ద్వారా దేవుని బిడ్డారా గొప్ప మాటలు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం మిమ్మల్ని ఉదక స్నానం చేస్తుంది. ఈ వాక్యం మిమ్మల్ని కడుగుతుంది. యేసు రక్తము కడుగుతుంది. అభిషేకం మిమ్మల్ని కడుగుతుంది. పవిత్రమైన కన్యకగా నువ్వు మార్చబడబోతున్నావు. సంఘం ఒక్క మాట గుర్తుపెట్టుకో అమ్మా. ఇప్పుడు మనం అంటాం ఈడు జోడు బాగుంది అంటాం కదా. ఇప్పుడు యేసయ్యకు ఈడు జోడు బాగుండాలంటే అమ్మా, మనం కూడా పవిత్రురాలైన కన్యకగా మార్చబడాలి. మనం కూడా పరిశుద్ధమైన కన్యకగా మార్చబడాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు అలా మార్చబడటం కోసం దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్న వాడే ఉన్నాడు. ఈ రాజమార్గము గుండా నువ్వు నడవగలిగితే ఆ వివాహములో దేవుని బిడ్డలారా నీవు ఆయన పక్కన కూర్చోబెట్టబోతున్నావు. ఆయనతో మనకు వివాహము జరగబోతుంది. దేవుని బిడ్డలారా, అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఆమేన్. నిజంగా సంగమా, అలాంటి అనుభవాలు దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. తొలగించుకో దేవుని బిడ్డ. ఏ మస్ట్ ఉందో, ఏ పాపం ఉందో, ఏ లోపం ఉందో అవన్నీ విడిచిపెట్టి మారు మనసు పొందు, బాప్తిసం పొందు, పరిశుద్ధాత్మను పొందు, సంఘములో అంటుకట్టబడు, అపోస్తల ఉపదేశములో పెరుగు, సహవాసములో ఉండు. దేవుని బిడ్డలారా, ఈ బోధలను ఉండగలిగితే ఆయన రాజ్యములో నువ్వు ఉండగలుగుతావు. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, రాజమార్గం గుండా మనం వెళ్ళి ఆ రాజ్యములో మనం చేర్చబడదుము గాక. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఆమేన్. ఇంకొక చివరిగా 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. అమ్మ చూడండి ఒక మాట. 5వది అమ్మ, ఇందాక చదివిన మాటనే మరొకసారి చదవమ్మ. ఒకసారి చక్కగా అనే మాట అక్కడ రాయబడి ఉంటుంది. అమ్మ చూడండి, ఆ ఆవులు ఎటుపోతున్నాయంటే ఇప్పుడు అమ్మ చెప్పండి ఒకసారి, ఎటుపోతున్నాయంట అమ్మ? చక్కగా అనండి ఒకసారి. ఏజ్కేల్తో అంటాడు, ఏజ్కేల్ నువ్వేం చేయాలి? వంగిపో అన్నాడా? చెప్పండి, ఏమన్నాడు? చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి అన్నాడు. సంగమా, చక్కగా నిలబడిన వారితో దేవుడు తన మనస్సును పంచుకునేవాడై ఉన్నాడు. తన ఆలోచన పంచుకునేవాడై ఉన్నాడు. ఒక దినాన అబ్రహాముతో కొంచెం మాట్లాడాడట, ఇంకొన్ని విషయాలు గుండెల్లో దాచుకున్నాడట. పోతున్నాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత, నేను ఈ అబ్రహాముకి ఎట్లా దాచిపెట్టాలని చెప్పి మరలొచ్చినట్టు అబ్రహాం దగ్గరికి. తను చేయబోయే అన్నిటినీ అబ్రహాముతో మాట్లాడగలిగాడు. ఆమేన్. నువ్వు చక్కగా నిలబడగలిగితే దేవుడు తన హృదయాంతరంగాన్ని పంచుకునేవాడై ఉన్నాడు. తన మనసును చెప్పకుండా ఉండలేడు. ఇప్పుడు చూడండి, అంత్య దినములలో జరిగే సంభవాలన్నీ ముందుగా ఎవరికి తెలియజేశాడు కదా? ఎందుకయ్యా తెలియజేశావు? మరి దానియేలు అంటాడు, నేను ప్రపంచానికి తెలియజేశానంటే, వద్దు ఇప్పుడు దాన్ని మరుగుజేయి ముద్రయ్య అన్నాడు. మరి ఎందుకు చెప్పినవయ్య అంటే, దానియేలు నేను నీతో చెప్పకుండా ఉండలేనయ్యా. ఎందుకు తెలుసా? నీవు నాకు ప్రియుడవు కాదు, బహుప్రియుడవు. నువ్వు చక్కగా నిలబడ్డవాడు.
నీలాంటి యవనస్తులు ఎంతోమంది పడిపోతుంటే, లోకాశలో పడిపోతుంటుంటే, బలహీనమైన పరిస్థితుల్లో పడిపోతుంటే నువ్వు చక్కగా నిలబడ్డావు చూడు. నువ్వు నాకు బహుప్రియుడవయ్యా, అందుకే నా మనస్సు, నా ఆలోచన, నా కోరికలన్నీ నీకు తెలియజేస్తున్నాను అంటాడు దేవుడు. చక్కగా మాట్లాడే వారితో దేవుడు మాట్లాడువాడై ఉన్నాడు. ఆయన గుండెల్లో ఉన్న బాధ కొంతమందే వింటారు దేవుని బిడ్డలారా. ఎంతమంది వింటారు? అమ్మ చెప్పండి గట్టిగా, అమ్మ చెప్పండి. బైబిల్ గ్రంథంలో కొంతమంది యేసయ్య పాదాల దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు. అమ్మ ఎక్కడున్నారట? కొంతమంది యేసయ్య చేతుల కింద ఉన్న వాళ్ళు ఉన్నారు. అమ్మ కొంతమంది మాత్రం ఒక్కడు ఎవరు అనంటే, అమ్మ చెప్పండి, యోహాన్ ఎక్కడున్నాడట? గుండె దగ్గర రొమ్మున ఉన్నాడట. దేవుని గుండె చప్పుడు ఎరిగిన వాడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. దేవుని ఒక్కటే ఒక మాట, అందరు విడిచిపోయారు కానీ యేసయ్యను యోహాన్ ఒక్కడే విడిచిపోలేదు. ఎందుకో తెలుసా? ఆ గుండె చప్పుడు ఏంటో యేసయ్య అతనికి తెలియజేశాడు. ఆ గుండె చప్పుని విన్నాడు గనక ఈ అంత్య దినములలో చక్కగా నిలబడే వారిగా మనం అందరం ముందుగాక. ఆమెను చెప్దామా గట్టిగా ఒకసారి? ఒక చిన్న మాట మీకు చూపిస్తాను చూడండి. అమ్మ అవి ఎట్లా పోతున్నాయంటే ఇప్పుడు, అమ్మ అందరు చెప్పండి ఒకసారి. అమ్మ ఇప్పుడు అవి చక్కగా పోతున్నాయి. ఇప్పుడు వాళ్ళు వెళ్తున్న మార్గం ఏ మార్గం అంటే పచ్చని పొలాల మార్గాలు. అవి ఏ మార్గాలు? ఇప్పుడు బెత్సెమెసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కోత కోస్తున్నారంట అక్కడ కదా. ఇప్పుడు కోసే టైమే ఏమది, మంచిగా వరి పెరిగింది విస్తారంగా గుబురు అని. ఇప్పుడు ఇటు పోతుంటే ఒక్కసారి ఇటు కన్నేసింది, అమ్మో దేవుని మందసం ఉంది. ఈ తుచ్చమైన వాటి కోసం నేను ఆశపడితే, ఈ తుచ్చమైన మేత కోసం నేను ఆశపడితే, ఈ తుచ్చమైన అనుభవాల కోసం నేను ఆశపడితే, ఈ పంట కోసం, ఈ గింజల కోసం, ఈ ఆహారం కోసం, ఈ వస్త్రం కోసం, ఈ ధనం కోసం, ఈ పేరు కోసం ప్రాకులాడితే, అమ్మో దేవుని కాడి నా మీద ఉంది, అమ్మో దేవుని మందసం ఉంది, అమ్మో దేవుని మహిమ నా మీద ఉంది, నేను ఎలా వాటిని ఆకర్షించి పోవాలి అని చక్కగా వెళ్ళిపోతున్నాయి. ఆశలను, కోరికలను అన్నిటినీ చంపుకొని వెళ్ళిపోతున్నాయి దేవుని బిడ్డలారా. ఈరోజు మనం అలా చక్కగా వెళ్ళేవారిగా మనం అందరం ముందుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ యాత్రలో కూడా అనేకమైన రాజమార్గాల్లో మనం నడుస్తుంటాం. రాజమార్గంలో నడుస్తుంటే అనేకమైన మార్గాలు మన కొరకు తెరవబడతాయి. అందుకే అక్కడ మనం ఆగిపోకూడదు, చక్కగా ముందుకు వెళ్ళాం దేవుని బిడ్డలారా. ఎన్ని మన చుట్టూ ఎన్ని సాతాను గాలం వేసి కొంతమందిని ఆకర్షిస్తాడు, వల వేసి లాగుతాడు, కొంతమందిని దేవుడు రకరకాలుగా పట్టుకుంటాడు. దేనికి ఆకర్షితులు కాకుండా చక్కగా వెళ్ళే మార్గముగా మనం నడుచుదుముగాక. ఆమేన్ చెప్పు గట్టిగా, ఆమేన్, ఆమేన్ చెప్దామా? అమ్మా మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన మాట, దేనికి చూడండి ఒక మాట, సంఖ్యాకాండం 32వ అధ్యాయం 2వ వచనం చదువుదాం ఒకసారి. అమ్మమ్మ చదువురా. అమ్మ సంఖ్యాకాండం 32వ అధ్యాయం 2వ వచనం. అమ్మ అక్కడ ఒక దైవ సేవకుడు కనిపిస్తాడు. ఆ దైవ సేవకుని దగ్గరికి 2 గోత్రాల వాళ్ళు పోతారు. ఏంటంటే, అయ్యా మనం కానాన్లోనికి వెళ్ళాలనుకుంటున్నాం కదా, మా దగ్గర బాగా పశువులు ఉన్నాయి. అమ్మ ఏమన్నారు? అమ్మ చెప్పండి. మా మధ్యలో మాకు బాగా పశువులు ఉన్నాయ్యా, ఇక్కడ మేత స్థలం ఉంది గనుక మేము ఇది దాటి మేము అక్కడికి రాలేమయ్యా అని చెప్పేసి ఆ కానాను దేశంలో వాళ్ళు అడుగు పెట్టలేకపోయారు. అమ్మ దేనికోసం అండి? అమ్మ చెప్పండి ఒకసారి. దేనికోసం అండి? మేత కోసం. దేన్ని అద్దనుకుంటున్నారు? అమ్మ దేన్ని అద్దనుకున్నారు? కానాన్ని అద్దనుకున్నారు. మరి నువ్వు దేనికోసం బయలుదేరావు? నీ దర్శనం ఏంటి? నువ్వు దేన్ని చేరాలని బయలుదేరావు? ఇప్పుడు నువ్వు దేనికోసం ఆగిపోతున్నావు? ఇప్పుడు దేనికంటే నీకు ఏది ఎక్కువైంది? దేనికంటే దేని మీద ప్రేమ పెరిగింది? బయలుదేరినప్పుడేమో దర్శనంతో బయలుదేరావు, ఆశతో బయలుదేరావు, అక్కడికి చేరుకోవాలట్లుగా బయలుదేరావు. కానీ మధ్యలో ఒక చిన్న తలుపు తెరవబడగానే ఆగిపోతావా? దీవెన, స్వస్థత, పేరు, డబ్బు ఇవి రాగానే చాలనుకుంటున్నావా? లేదు లేదు లేదు.
గమ్యం చేరేవారిగా మనం అందరం ముందుముగాక. ఆమేన్, హల్లెలూయా. దీని బిడ్డ నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, కొంతమందికి దేవుడు అంటే ఆయన మన హృదయాలకు తెలిసిన వాడా కాదా? 139 ఏముంది కీర్తనలో? ఆలోచన రాకముందే. కొంతమందికి దేవుని బిడ్డలారా, దేవుడు దీవెనలు ఇవ్వడానికి ఎందుకు ఆలస్యం అవుతాయంటే తెలుసా? నువ్వు ఇస్తే ఇక ఆ దీవెన దగ్గరనే ఉండిపోతావు అన్నట్టుగా. అమ్మా, కొంతమందికి సంవత్సరాలు అవుతున్న స్వస్థత ఎందుకు వస్తలేదంటే తెలుసా? నువ్వు స్వస్థత వస్తే అక్కడ ఆగవు కదిగా, నిన్ను కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు కంట్రోల్ చేయరు ఇక. అందుకే సంగమా, నీ మనసును మార్చుకో, దేవునితో నిబంధన చేసుకో. నాకు ఏది ఇచ్చిన ప్రభా, ఏది వచ్చిన ప్రభా, అది నీవిచ్చిందే కనుక నేను నీకు కృతజ్ఞత కలిగి నేను నీకు సాగిపోతాను. దాన్ని పట్టుకొని నేను వేలాడనయ్యా, దాన్ని పట్టుకొని నేను ఆగిపోనయ్యా అని. దావీదు జీవితంలో దేవుడు సింహాసనం ఇస్తే కిరీటాన్ని ఇట్లా పట్టుకుంటాడు. ఈ కిరీటాన్ని చూస్తూ దావీదు అంటాడు, దేవా నేను ఏ పాటి వాడిని, నా జీవితం ఏ పాటిది, ఇది నీవిచ్చింది అని చెప్పేసి దేవుని బిడ్డ దేవుని గణపరుస్తాడు. దేవుని యుద్ధాలు చేసిన వాడై ఉన్నాడు. కిరీటం వచ్చింది కదా అని దేవుని యుద్ధాలు చేయడం మానలేదు. ఈరోజు సంగమా, దేవుని దీవెన వచ్చిందని దీవెన దగ్గర ఆగిపోయేవారిగా ఉండకూడదు. కడుపు కోసం అని ఆగిపోకూడదు, ధనము కోసం ఆగిపోకూడదు, దేనికోసం ఆగిపోకూడదు. మనం చక్కగా మనం నడుచుకుంటూ వెళ్ళేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఆమెన్ చెప్దామా గట్టిగా? ఆమెన్. అమ్మాయి ఎట్లా పోవాలి మనము? అమ్మ చెప్పండి గట్టిగా. ఈరోజు దేవుని బిడ్డ చాలామంది జీవితాల్లో చక్కగా పోవట్లేదు, ఆగిపోతున్నారు. ఈరోజు నేను అంటున్నాను, మన జీవితంలో ఆగిపోయేవారిగా ఉండకుండా సాగిపోయేవారిగా ముందుముగాక. ఆమేన్. భక్త సింగ్ అనే ఒక దైవ సేవకులు ఉంటారు. అమ్మ ఎవరండి? అమ్మ చెప్పండి. ఆయన చాలా చదివాడు. చదువుకొని ఆయన దేవుని సేవకు వచ్చేటప్పుడట ఆ సర్టిఫికెట్స్ అన్నిటినీ చింపేశాడట. ఏం చేశాడట? అమ్మ ఏం చేశాడు? అమ్మ చెప్పండి గట్టిగా. ఎందుకు చింపేశావంటే, సేవ అంటే చావు. సేవలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. మరలా నాకు ఇక్కడ ప్రతికూలత ఉందని నేను మరలా వాటి కోసం తిరిగి వెళ్ళకూడదు అని ఒక నిర్ణయం చేసుకున్నాడు. నేను అంటున్నాను, అతడు అలా నిలబడ్డప్పుడు అతని జీవితంలో ఏది కొరత లేకుండా దేవుడు అతన్ని ఆశీర్వదించిన వాడై ఉన్నాడు. అతని చేతిలోనికి ఎన్నో 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 దేవదాస్ అయ్య వాళ్ళు కూడా, బైబిల్ మిషన్, ఆ దేవదాస్ అయ్య కూడా సాక్ష్యం వింటుంటే దేవుని బిడ్డ చాలా అద్భుతం అనిపిస్తుంది. ఆయన జీవితంలో ఆయన చేతుల్లో ఎన్నో డబ్బులు వచ్చాయి, కానీ ఒక్కరోజు కూడా దాన్ని ముట్టలేదంట. అంటే మన లక్ష్యం అది కాదు, మనం అక్కడికి చేరుటే మన లక్ష్యమై ఉన్నది. ఆమేన్. దేనికో మనం ఆకర్షితులం కావద్దు దేవుని బిడ్డారా. దేనికో 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 ఈరోజు మనం ఒక్కటే ఒక చక్కగా వెళ్ళేవారిగా మనం అందరం ఉండాలి. దేనికి ఆకర్షితులం కావద్దు దేవుని బిడ్డారా. లోక ఆకర్షతలకు పడిపోకూడదు దేవుని బిడ్డలారా. ఈ ఆవులు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, పాడి ఆవులు గడ్డిని చూడట్లేదు, ఆహారాన్ని చూడట్లేదు, దేన్ని చూడట్లేదు. దేన్నయ్యా చూస్తుందంటే దేవుని మహిమను చూసుకుంటూ వెళ్ళగలుగుతున్నాయి. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఆమేన్. చూడండి, ఇంకొక మాట కూడా నేను ముందుకు వెళ్తాను. చూడండి, రెండవ మాట, చివరిగా ఒక మాట. అమ్మా చూడండి, అమ్మా ఇందాక చదివిన మాట కంటిన్యూ చేయరా? 1 సమూయేలు గ్రంథంలో ఆవులు అమ్మా అమ్మా అమ్మ చూడండి, ఇప్పుడు అవి లాస్ట్కి ఎక్కడికి చేరాయంటే ఇజ్రాయేల్ సరిహద్దు దాటి, అమ్మ ఇజ్రాయేల్ భూభాగం దాటి బెత్షెమెషు మార్గము గుండా ఎక్కడికి చేరాయట? అమ్మ ఇజ్రాయేల్ దేశంలోనికి చేరుకోలేదా? ఇప్పుడు మనం ఎక్కడికి చేరుకోవాలి? మనం ఆ గమ్యము చేరుకునే వారిగా ఉండాలి. ఈ ఫిలిస్తీన్ల దేశమును విడిచిపెట్టి
ఆ కానాను దేశంలో అడుగు పెట్టాలి, ఆ ఇశ్రాయేలు భూభాగంలో అడుగు పెట్టాలి. దేవుడు ఉన్న చోటు, దేవుడు కోరుకున్న చోటు, దేవుడు ఏర్పాటు చేసుకున్న చోటులో మనం అడుగు పెట్టేవారిగా మనం అందరం ముందుగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి దేని బిడ్డరా, మన చివరి, మన గమ్యం, మన లక్ష్యం ఒకటే. మనం అందరం ఎక్కడికి చేరాలి ఇప్పుడు? అమ్మ, మనం ఇక్కడి వారిమా అక్కడి వారిమా? అమ్మ చెప్పండి. ఇక్కడి వాళ్ళు అక్కడికి ఎక్కి వెళ్ళేవారిగా మనం అందరం ఉండాలి. ఆమేన్, ఆమేన్. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం చదువుదాం ఒకసారి. అమ్మా చదువు. అమ్మ చూసారా, దేని కొరకు ఎదురు చూస్తున్నాడట? అమ్మ అందరు చెప్పండి ఇప్పుడు. అమ్మ దేనికోసమ్మా? పునాదులు కలిగిన పట్టణం కోసం. ఈరోజు నువ్వు కూడా దేవుని పట్టణము కొరకు ఎదురు చూసే వ్యక్తిగా నీ ఉందువుగాక. ఆమేన్. అవి గమ్యం చేరాయి, ఆ మార్గంలో అవి అడుగు పెట్టాయి, ఆ కానాను భూభాగములు అడుగు పెట్టాయి, దేవుని భూభాగములు అడుగు పెట్టాయి. ఈరోజు నేను అంటున్నాను, మనం దేని పట్టణంలో ఎదురు చూస్తూ ఎక్కడ అడుగు పెట్టాలంటే ఆ పరమ కానానులో అడుగు పెట్టేంత వరకు ఆ పట్టణము కొరకు మనం ఎదురు చూసేవారిగా ఉందుముగాక. ఆ గమ్యం కొరకు మనం కనిపెట్టాలి. చూడండి, ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం ఒకసారి. అమ్మా అమ్మ చూసారా, ఇప్పుడు దేన్ని వెతకాలట? పైనున్న వాటిని వెతకాలంటే పైన ఎవరున్నారట? అమ్మ దేవుని కుడి పార్శ్వమందు క్రీస్తు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఇప్పుడు నువ్వు దేని కొరకు ఎదురు చూడాలంటే పునాదులు కలిగిన పట్టణములో దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అమ్మా ఇప్పుడు మనం బాప్తీసం పొందేటప్పుడు నీళ్ళలో ముంచుతున్నాం. అమ్మా ముంచడం అంటే లోకం విషయంలో, అన్నిటి విషయంలో చచ్చిపోతున్నాం. ఇప్పుడు పైకి లేపడం అంటే క్రీస్తుతో కూడా లేపబడుతున్న వారమై ఉన్నాము. ఇప్పుడు అలా లేపబడిన మనం అందరమే దేని మీద దృష్టి పెట్టాలంటే పైనున్న వాటినే మనము దృష్టి పెట్టుకునే వారిగా ఉందుముగాక. మన దృష్టి భౌతిక సంబంధమైన వాటి మీద కాదు, మన దృష్టి పరమ సంబంధమైన వాటి మీద ఉండాలి. అబ్రహాము దగ్గరికి వెళ్ళి అబ్రహాముకు మైకిచ్చి అబ్రహామా అని అడిగితే, పిలిస్తే ఏంటి అని అంటాడు. నీకు కుమారుడు ఉన్నాడు కదా, దాని మీద మనసు లేదా? లేదు. ఇదిగో నీకు ఇన్ని గొర్రెలు, ఎద్దులు, పశువులు ఇన్ని ఉన్నాయి కదా, వాటి మీద మనసు లేదంటే లేదు. దేవుడు నీకు మహారాజుగా మార్చాడు కదా, ఆ పొజిషన్ మీద నీకు మనసు లేదంటే లేదు అంటాడు. మరి దేని మీద మనసు ఉంది అబ్రహాం అని అడిగితే అబ్రహాం అంటాడు, ఆ పునాదులు కలిగిన పట్టణం మీద నా మనసు ఉంది. చప్పలు కొట్టు గట్టిగా ఒకసారి. ఆమేన్, ఆమేన్. ఈరోజు పాత నిబంధన భక్తుడైన అబ్రహాముకే ఆ నిరీక్షణ ఉంటే, కొత్త నిబంధనమైన మనం, క్రీస్తుతో లేపబడుతున్న మనం మరీ ఎక్కువగా దాని మీద మనసు పెట్టుకునే వారిగా ఉందుముగాక. మరీ ఎక్కువ దాని మీద ఆలోచన పెట్టుకుని ఉందుముగాక. మరీ ఎక్కువగా తృష్ణ కలిగి మనం అందరం ఉందుముగాక. ఆమేన్ చెప్పు గట్టిగా. నిజంగా కన్ను మూసిన అదే ధ్యాస, అమ్మా కన్ను తెరిచిన అదే ధ్యాస, పనిలో అదే ధ్యాస, భోజనం తింటున్నా అదే ధ్యాస, అదే ధ్యాసతో, అదే ఆశతో, అదే ఊపిరిగా మనం బ్రతికే వారిగా మనం అందరం ముందుగాక. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్. చూడండి, ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం చదువుదాం ఒకసారి త్వరగా, టైం అవుతుంది. అమ్మా చూడండి, కింద పుట్నోట్లో ఒక మాట రాసుంటే చూడండి అమ్మా. అమ్మా కింద ఏమనుంది? మరణాత అని ఉంది అక్కడ. అమ్మ ఒకసారి గట్టిగా చదవమ్మా మాట. మరణాత అనండి ఒకసారి అందరూ. అమ్మ వెనకాల ఉన్న వాళ్ళు ఒకసారి. అమ్మ మరణాత అంటే అర్థం ఏంటి? దేవా త్వరగా రమ్ము, లేదంటే దేవుడు త్వరగా వస్తున్నాడు. ఇప్పుడు సంఘం ఏమని దేవుని అడగాలంటే, దేవా ఇంకెంతకాలం అయ్యా, రా ప్రభా,
నీతో యుగ యుగాలు ఉండాలి, రా ప్రభా అని. సృష్టి అట, భూమి దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందట. నోటి మాట చేత కలిగిన ఆ భూమికి ఉన్న ఆశ ఏంటో తెలుసా? దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందట. ఎప్పుడొస్తావయ్యా, ఎప్పుడొస్తావయ్యా, ఎప్పుడొస్తావయ్యా? నీ పాపము, ఈ లోకంలో పాపం పెరిగిపోయిందయ్యా. ఈ లోకం మీద భయంకరమైనటువంటి ఉపద్రవాలు వచ్చేసాయి. వాటన్నిటిని నేను చూడలేకపోతున్నాను. రాదేవా, రాదేవా అని పిలుస్తుందట. ఈరోజు నేను అంటున్నాను, పరిశుద్ధులందరూ కూడా ఏం కోరుకుంటారో తెలుసా? ఈ భూమి మీదనే ఉండిపోవాలని కోరుకోరు. ప్రభా, లోకం చెడిపోతుందయ్యా, పాపం చెడిపోతుందయ్యా, రోజు వాటిని చూడలేకపోతున్నాను, వాటిని వినలేకపోతున్నాను అయ్యా అని లోతు వలె నీతిమంతులైన హృదయాలు నొచ్చుకుంటాయి, వాళ్ళ గుండెలు పొడవబడతాయి. అయ్యో, లోకం ఇంత భయంకరంగా తయారవుతుందయ్యా, ఇంకా రోజు రోజు బలహీనతలే. అవన్నీ చూస్తూ నీతిమంతుడు ఏమనుకుంటాడో తెలుసా? పరిశుద్ధుడు ఏమనుకుంటాడో తెలుసా? దేవునితో మమేకమైన వాడు ఏమనుకుంటాడో తెలుసా? దేవునిలో విలీనమైన వాడు ఏమనుకుంటాడో తెలుసా? రాదేవా, రాదేవా, రాదేవా అని దేవుని రాకడ కొరకు కనిపెట్టుకోగలిగిన వారిగా ఉండగలుగుతారు. ఆమేన్. నీ ఆశ ఏంటి? నువ్వేమని పిలుస్తున్నావు దేవుణ్ణి? ఇంకా అక్కడే ఉండు దేవా, నేను ఇంకా అనుభవించాలి, ఇంకా నువ్వు అక్కడే ఉండు, ఇంకా నేను ఇక్కడ నా ఇష్టం ఉన్నట్టు చేస్తాను అనుకుంటున్నావా? పరిశుద్ధుల ఆశ అయితే అది కాదు, పరిశుద్ధుల కోరిక అయితే అది కాదు. ఎప్పుడెప్పుడు అక్కడికి చేరుదానా, ఎక్కడెక్కడ ఆయన అక్కడ ఉంటానా, ఆయనను ముఖాముఖిగా నేను ఆయనను చూస్తానా, ఆశతో బ్రతుకుతారు దేవుని బిడ్డలారా. వాళ్ళ ఆశ ఎట్లుంటే తెలుసా? తిన్న దేవుని మహిమ కొరకే తింటారు వాళ్ళు, కట్టుకున్న దేవుని మహిమ కొరకే కట్టుకుంటారు, ఏది చేసినా దేవుని మహిమ కొరకే. ఎందుకో తెలుసా? వాళ్ళ ఆశలు, కోరిక లేదు, ఇక్కడ లేదు, వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళ ఈరోజు సంగమా, ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అలాంటి హృదయం కలిగిన వారిగా మనమందరం ఉండాలని దేవుడు కోరుకుంటున్నవాడే. ఆమెన్ చెప్దామా గట్టిగా? ఆమెన్. చివరికి ఒక మాట చెప్తాను. రోమపత్రిక 8వ అధ్యాయం 18 నుంచి 23వ వచనం వరకు చదువుదాం ఒకసారి. స్తోత్రం, స్తోత్రం. అమ్మా, చూసారా? ఇందాక చెప్పాను కదా, సృష్టి మిగుల ఆశతో, ఆశతో వా వా దేవుని కొరకు, ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందంట. నేను అంటున్నాను, భూమి మీద మంచి రోజులు రావట్లేదు. వస్తున్నాయా అమ్మా? దినదిన గండం అమ్మా అంటారు మీ దగ్గర సామెత? దినదిన గండం అట, నూరేళ్ళ ఆయుష్ అట. రోజు చచ్చి బతుకుడే కానీ అటు నూరేళ్ళు ఉంటాడట. చూడుగా నరకం అంటే ఎట్లుంటుంది చూడు. ఈరోజు తప్పిందిరా బాబు అనుకుంటే రేపు ఒకటి, రేపు తప్పిందంటే ఎల్లుండే, అరే బాబు రే, దినదినం అంట గంట. నూరేళ్ళు బతుకుదానికి ఏమైనా సంతోషం ఉంటుందా? ఇలాంటి బతుకులు రాబోతున్నాయి దేవుని బిడ్డలారా. పంట వేస్తే పంట పండట్లేదు దేవుని బిడ్డలారా. మనం పీలుస్తున్న గాలి అంతా కలుషితం అయిపోయింది దేవుని బిడ్డలారా. ఎప్పుడైనా వేడి ఇంత ఉందా మనకు? ఎంత వేడి, వర్షాలు పడుతుంటే మనిషి దేవుని బిడ్డలారా కరిగిపోయేంత చెమట వచ్చేస్తుంది. భూమి మీద వేడి పెరిగిపోయింది, తాపం పెరిగిపోయింది, రోజు రోజు ఇంకెక్కువైపోతాయి దేవుని బిడ్డలారా. ఒక్క మాట, ఇన్ని సంభవిస్తున్నా, ఇన్ని కళ్ళ ముందు జరుగుతున్నా, నీవు ఇంకా దేవుని వైపు తిరగట్లేదేమో, నీ మనసు పరిశుద్ధమైన పట్టణం వైపు తిరగట్లేదేమో, మరణాత అన్న మాట నీ నోట రావట్లేదేమో. అందుకే దేవుడు ఈ పండుగలను ఏర్పాటు చేశాడు నీ కోసమే. వాక్యము ద్వారా దర్శించి నీ దృష్టిని మారునట్టుగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ మనస్సును మారునట్లుగా దేవుడి కూటలను ఏర్పాటు చేశాడు. అందుకే ఆయన వైపు తిరగాలని దేవుడు నీతో మాట్లాడుతున్న వాడై ఉన్నాడు. ఆమేన్. చివరికి ఒక్క మాట నేను చెప్పి నేను ముగించేస్తాను. దేని బిడ్డ, చివరికి ఒక్క మాట చూడండి. చివరికి ఒక మాట, అవి లాస్ట్కి ఏమైపోయాయంటమ్మా? బలిగా అర్పించబడ్డాయి అన్న. అమ్మా ఏమయ్యాయి అమ్మ? చెప్పండి గట్టిగా. అమ్మ వెనకాల ఉన్న వాళ్ళు కూడా చెప్పండి గట్టిగా. అమ్మ బలిగా అర్పించబడ్డాయని చెప్పండి గట్టిగా.